హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రము తండ్రి. ప్రార్థన చేద్దాం బిడ్డలారా, మనం స్తుతిద్దాం, దేవుని స్తుతిద్దాం. ఈరోజు ఉమెన్స్ సండే. ఉమెన్స్ అందరూ చాలా చాలా శక్తివంతంగా మీరు అందరూ ఉజ్జీవంగా ఉండాలా. మెన్స్ అందరూ కూడా మరి దేవాది దేవుడు తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మహాగణుడా, మహోన్నతుడా నీకు స్తుతి చెల్లిస్తున్నాను తండ్రి. స్తోత్రార్హుడా నీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్కరు ప్రభా, ఇదిగో నేను ప్రభుని సన్నిధిలో ఉండడానికి నాకు ఇచ్చిన కృపా భాగ్యాన్ని బట్టి నీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి అని. హల్లెలూయా. జానీ బాక్స్ తరిగి పెట్టండి, మొంట సరిలేదు. హల్లెలూయా. బేస్ పెట్టాక థ్యాంక్ యూ లార్డ్. యేసయ్య నీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. యేసయ్య నీకు స్తోత్రం, 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 స్తోత్రం. యేసయ్య నీకు వందనం, వందనం, వందనం. యేసు నీకు వందనాలు, 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 వందనాలు తండ్రి. గ్లోరీ, గ్లోరీ, గ్లోరీ. యేసయ్య నీకే స్తోత్రములు, 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 స్తోత్రములు. స్తుతులు, 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 స్తుతులు తండ్రి. దేవాది దేవుడము యేసు నీకు వందనాలు ప్రభు, వందనాలు. కమాన్ బిడ్డలారా, ప్రతి ఒక్కరు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. టుడే ఉమెన్స్ సండే బిడ్డలారా. ఈరోజు ప్రత్యేకంగా ఉమెన్స్ కొరకు ఈ ఆదివారమున దేవుడు మీకు కానుకగా ఇచ్చి ఉన్నాడు. ప్రతి స్త్రీ ప్రతి ఒక్కరు కూడా బిడ్డలారా నోరు తెరిచి ప్రభు అని యేసు క్రీస్తు నామములో ప్రభువా నీ సన్నిధిలో ఉండే గొప్ప కృపా భాగ్యాన్ని అయ్యా మీరు మాకు కలుగు చేసినందుకే నీకు వందనాలు అయ్యా. నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. మహిమ ఘనతకు పాత్రుడా నీకే వందనాలు, వందనాలు, వందనాలు. యేసు పరిశుద్ధుడా, 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 పరిశుద్ధుడా. దేవాది దేవుడము తండ్రి. మ్యూజిక్ పెట్టమ్మా. థ్యాంక్ యూ లార్డ్. యేసు నీకు వందనాలు, వందనాలు, వందనాలు. యేసు దేవా, 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 దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. యేసయ్య నీకు వందనాలు, వందనాలు. మీ రెండు చేతులు పైకి లిఫ్ట్ అప్ యువర్ హ్యాండ్స్ ఎవ్రీవన్ ప్లీజ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. వి ప్రైజ్ యూ. దేవానికి వేలాది వందనాలు చెల్లిస్తున్నాం. మహిమ, మహిమ నీకే, మహిమ నీకే, ఘనత నీకే. యేసు నీకు వందనాలు, వందనాలు ప్రభు. నీకే స్తుతులు, 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 స్తోత్రములు, స్తోత్రము. ఇదిగో ప్రభు నీ దైవ దాసురాల్ని అభిషేకించండి తండ్రి, అభిషేకించండి ప్రభు. వాడుకోనండి ప్రభు. రక్షకుడని యేసు అయ్యా మీరు వాడుకోనండి. ఈరోజు ప్రత్యేకమైన అభిషేకం. ఎదుగు నాయన క్యాథరిన్ కుల్మెన్ మీద అభిషేకం తండ్రిని బిడ్డ మీద విడుదల చేస్తున్నాము తండ్రి. రైట్ నౌ లార్డ్ నీ అభిషేకాన్ని విడుదల చేస్తున్నాము తండ్రి. ఇదిగో నాయన అనేక మంది యొక్క భక్తుల చరిత్రను మార్చగలిగినటువంటి ప్రభువా అయ్యా, చరిత్ర సృష్టించినటువంటి స్త్రీల యొక్క అభిషక్తులు అనేక మంది ఉన్నారు ప్రభువా. స్త్రీలైనటువంటి వారిని గొప్పగా వాడుకుంటున్నావు తండ్రి ప్రాంతంలో. దిగునైనా ప్రీతా జర్సన్ గారిని ప్రభు అభిషేకించి వాడుకుంటున్నారు ప్రభు. నీకు వందనాలు. ద గ్రేట్ ఉమెన్ ఆఫ్ గాడ్. ఇదిగో తన అనాయింటెడ్ ఉమెన్ ఆఫ్ గాడ్. ద సేమ్ అనాయింటింగ్ తండ్రి, అదే అభిషేకము ప్రభు అయ్యా నీ దాసురాల మీద అభిషేకించి నాయన ముందుకు నడిపించమని ప్రార్థిస్తాను. టుడే ఉమెన్ సండే లార్డ్, లార్డ్ టచ్ ఎవ్రీవన్ లార్డ్ జీసస్. ఫిల్ us with your spirit లార్డ్ anointing. కమన్ బిడ్లారా, నోరు తెరిచి ప్రభుని స్తుతిద్దాం బిడ్లారా. ప్రభుని స్తుతిద్దాం, ప్రభుని స్తుతిద్దాం, ప్రభుని స్తుతిద్దాం. యేసు నీకు వందనాలు, వందనాలు, వందనాలు. యేసు, యేసు రాజా నీకే స్తోత్రం, 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 స్తోత్రం. రాజాది రాజా నీకు వందనం, వందనం, వందనం తండ్రి. నీకే స్తోత్రం అయ్యా, నీకు వందనాలు. గ్లోరీ, 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 గ్లోరీ. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహిమా ఘనతకు అర్హుడవు నీవే, మహిమా ఘనతకు అర్హుడవు నీవే. మహిమా, మహిమా ఘనతకు అర్హుడవు నీవే,
మహిమా ఘనతకు అర్హుడవు నీవే, ఆది అంతము నీవే, ఆది అంతము నీవే, ఉన్నవాడవు అనువాడవు నీవే, ఉన్నవాడవు అనువాడవు నీవే, మహిమా ఘనతకు అర్హుడవు నీవే. అందరు నోరు తెచ్చి పెట్టారు పురుషులైన వారు. మహిమా ఘనతకు అర్హుడవు నీవే, మహిమా ఘనత, మహిమా ఘనత, మహిమా ఘనత, మహిమా ఘనత. సమాధిలో ఉన్న లాజరును, సమాధిలో ఉన్న లాజరును నీ మాటతో బయటకు రప్పించినావే, నీ మాటతో బయటకు రప్పించినావే, మరణమును బంధించినావే, జీవమును ప్రకటించినావే. చెప్పండి, మరణమును బంధించినావే, జీవమును ప్రకటించినావే, మహిమ నీకే, ఘనత నీకే, మహిమ. మరణకరమైన ప్రతిదీ ఇక్కడే ఓడిపోయి బంధించబడును గాక. నీకే ఘనత నీకే, మహిమ నీకే, ఘనత నీకే, ఆదియు నీవే, అంతము నీవే, ఆదియు నీవే, అంతము నీవే, ఉన్నవాడవు నీవే, అనువాడవు నీవే, ఉన్నవాడవు నీవే, అనువాడవు నీవే, మహిమా ఘనత. అందరు నోరు తెరిచి పెట్టారా? మహిమా రమ శబ్దలమ రహదురదమ, ఓ మహిమా లోర రహస్యకే దేవదరో శబ్దనే క్రోలదో. పరిశుద్ధుడా రండి దేవ ఇప్పుడే. ఓ మహిమా ఘనత, మహిమా ఘనత, ఆరాధన నీకే నా యేసయ్యా, ఆరాధన నీకే నా యేసయ్యా. ఆరాధన చేద్దాం వెళ్ళారా? ఆరాధన నీకే నా యేసయ్యా, స్తుతి కీర్తన నీకే నా కమండల ప్రతి ఒక్కరు స్తుతించండి. అపవాది లయపరచబడతాడు ఈరోజే. ఓ రక్లహందెలి ఆరాధనలమే. దేవదూతలు మన మధ్యలో వచ్చి ప్రభు సంచరించుదురుగాక, నీళ్లు కదిలించబడినట్లుగా మీ హృదయములన్న ప్రభు కదిలించునుగాక. ఈ ఆరాధనలో నా యేసయ్యా, ఆరాధన నీకే నా యేసయ్యా, ఆరాధన ఆరాధన హల్లెలూయా, ఆరాధన ఆరాధన హల్లెలూయా, ఆరాధన 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 హల్లెలూయా, ఆరాధన. వెనుకున్నటువంటి వారు ఆరాధన, పురుషులైన వారు ఆరాధన చెల్లిద్దాం వెళ్ళారు. ఓ హల్లెలూయా, ఆరాధన ఆరాధన హల్లెలూయా, ఆరాధన
ఆరాధన ఆరాధన హల్లెలూయా ఆరాధన స్తుతి కీర్తన హల్లెలూయా స్తుతి కీర్తన ఆరాధన ఆరాధన హల్లెలూయా ఆరాధన యేసయ్యా 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 నిన్నే కొలుతూనయ్యా. అందరూ నోరు తెరిచి పిల్లాను, కమాన్ రండి, ప్రభుని ఆరాధిద్దాం, రండి నమస్కారం చేసి సాగిల పడదామని. దేవుని మాట నెరవేర్చబడినట్లుగా ఆయనే నమ్ముకొని పిల్లారు, ఆయన నమ్ముకున్న వారిని ఎన్నడు విడువడు ఎడబాయడు. కమాన్ పిల్లారా, నువ్వు ఆయన నమ్ముకుని వచ్చా. యేసయ్యా 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 యేసయ్యా. యవనస్తుల వాడి యేసయ్యా, యవనస్తులైన వారి నోరు తెచ్చి యేసయ్యా యేసయ్యా. కమాన్ బిగ్గరగా కేక వేసి యేసయ్యా యేసయ్యా. కొండలలో కోనలలో అడవులలో ఎడారులలో కొండలలో కోనలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను స్థిరపరచినావా, నన్ను గమనించినావా, నన్ను స్థిరపరచినావా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. చివరిగా వెళ్ళారు యేసయ్యా యేసయ్యా. నిన్నే కొలుతూనయ్యా. దేవుని వాక్యం వినబోదానికి సిద్ధంగా ఉన్నారు బిడ్డలారా. తన సేవకురాలి ద్వారా ఈరోజు మీరు మంచి వర్తమానం వినబోతున్నారు బిడ్డలారా. పరిశుద్ధాత్మ దేవుడు నడిపించబోతున్నాడు. ఆమెను నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. కమ్ ఆన్ జీసస్. యేసయ్యా 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 యేసయ్యా. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభువా నీకు వందనాలు. ఓ పరిశుద్ధాత్మ తండ్రి, రెండు చేతులు పైకెత్తి దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ప్రభువా దేవాది దేవుడు తండ్రికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా దేవా నీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా నీకు వందనాలు. ఓ థ్యాంక్ యూ లార్డ్. వి ప్రైజ్ హోలీ స్పిరిట్, వి ప్రైజ్. ఓ థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా నీకు వందనాలు ప్రభువా. ఓ హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రము తండ్రి యేసయ్యా. రాజా నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభువా దేవానికి స్తోత్రమయ్యా. ప్రభువా ఈ ఘనమైన ప్రభు నీ నామము ఘనపరచబడినట్లుగా తండ్రి ఈ ఆరాధనకే సమర్పిస్తున్నాం. దిగురాని శేఖర్ గారిని జ్ఞాపకం చేసుకోనండి. మరణకరమైన ఆత్మలు బంధించండి తండ్రి. జీవమును ప్రకటిస్తున్నాను తండ్రి, జీవమును ప్రకటిస్తున్నాను తండ్రి, జీవమును ప్రకటిస్తున్నాను తండ్రి, నీ జీవమును ప్రకటిస్తున్నాను తండ్రి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, వి ప్రైజ్ యు. వెల్కమ్ హోలీ స్పిరిట్. ప్రభువా నీకు వందనాలు. మీ రెండు చేతులు పైకి బిగ్గరగా పెట్టారా. హా 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 హల్లెలూయా. హా 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 హల్లెలూయా. హా 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 హల్లెలూయా. హా 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 హల్లెలూయా.
బిగ్గరగా చెప్పను కూడా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం బిడ్డలారా. మరి గట్టిగా చెప్పను కూడా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఈ సమయాన్ని మరి ఈరోజు ఉమెన్ సండేగా దేవుడు మరి అభిషేకించాడు, ప్రతిష్ఠించుకుని ఉన్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి మరి అమ్మగారిని మరి వేదిక మీద రావాలని ఏంజెలిన్ జోయా గారికి ఈ సమయాన్ని నేను అప్పగిస్తున్నాను. గట్టిగా చెప్పలు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం బిడ్డలారా. తన దివ్యమైనటువంటి తన వాక్కును తన ప్రియ సేవకురాలు దేవుడు అందించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా. దయచేసి అందరం కూర్చుందామండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరం కూడా కూర్చుందాం. దేవుని ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. సరిగా పెట్టాము. ప్రైజ్ లార్డ్. ప్రభు పేరట అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాం. మొట్టమొదటిగా కీర్తన గ్రంథం చదువుకుందాం. కీర్తన గ్రంథ వాక్య భాగమును ధ్యానం చేసుకొని మనం ముందుకి సాగిపోదాం. కీర్తనల గ్రంథము 146వ అధ్యాయము. Psalms chapter 146. కీర్తనలు 146వ అధ్యాయము. మన మధ్యలో ఉన్నటువంటి దివ్య వచ్చి ఒక వాక్య భాగం చదువుతారు. ఉత్తర ప్రత్యుత్తరాలుగా ఈ యొక్క వాక్య భాగాన్ని చదువుకుందాం. మైక్ తీసుకో. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. హల్లెలూయా. కీర్తనలు 146వ కీర్తన మొదటి నుండి చివరి వరకు చదువుకుందాం. యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు, వారిని నమ్ముకొనకొడి. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలి గొనిన వారికి ఆహారము దయచేయును. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. యెహోవా పరదేశులను కాపాడువాడు, ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు. భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గముగా చేయును. యెహోవా నిరంతరం ఏలును, సీయోను నీ దేవుడు యెహోవాను స్తుతించుడి. దేవుడి వాక్య భాగమును మనం వినికిడిలో దీవించును గాక. హల్లెలూయా. అటు రీతిగా మన బైబిల్ గ్రంథంను మూసి మన చేతులు ఒక్కసారి పైకెత్తి, సేవకులు ఇప్పుడే ఆరాధన చేసి ఉన్నారు. చిన్న కోరస్ పాడుకొని దేవుని యొక్క వాక్య భాగంలోనికి మనందరం వెళ్దాం. అందరికీ వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ఒకసారి హల్లెలూయా, హల్లెలూయా. ఈ చేతులు పైకెత్తి హల్లెలూయా, 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 హల్లెలూయా. Thank you Jesus, we praise you. Hallelujah. శుద్ధుడా, శుద్ధుడా, పరిశుద్ధ ప్రభువా, శుద్ధుడా. You are holy God. Lord, we praise your name, Jesus. The name above all names, that is you only, Jesus. శుద్ధుడా, పరిశుద్ధ ప్రభువా. మీ చేతులు పైకెత్తి అర్హుడవు, అర్హుడవు నీవే, నీవే.
అర్హుడవు నీవే నీవే హల్లెలూయా 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 ప్రభు యేసుడే యేలును హల్లెలూయా 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 ప్రభు యేసుడే యేలును శుద్ధుడా 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 పరిశుద్ధ ప్రభువా యు ఆర్ హోలీ 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 ఆర్ యు లార్డ్ గాడ్ ఆల్మైటీ శుద్ధుడా శుద్ధుడా We praise you, Rakhabari Andariana. Prabhuva, Arhudavu, Arhudavu, Arhudavu. Neeve, Neeve. Andaru kuda hallelujah, hallelujah. Come on, sing people, sing ladies. Sing everyone. Hallelujah. God's presence is over in this place. Hallelujah. Hallelujah. Prabhu Yesude యేలును Hallelujah. Rabashandere kederini kalaraniana. Hallelujah. No one should be silent. Everyone sing unto the Lord. Hallelujah. Prabhu Yesude యేలును Holy, Holy God. We praise your name. Almighty. Holy. Come on, sing ladies. Holy. Holy. Are you Lord God Almighty? Worthy is the Lamb. Worthy is the Lamb. You are holy, holy, holy. ఇప్పుడు మనందరం కలిసి హల్లెలూయా 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 ప్రభు యేసుడే యేలును హల్లెలూయా మురబషందెరె ఖెతిరియానా హల్లెలూయా మీ స్వరం పైకెత్తి హల్లెలూయా ప్రభు యేసుడే యేలును హోలీ యు ఆర్ లార్డ్ గాడ్ ఆల్మైటీ
పరిశుద్ధాత్మ దేవుడు మీరు నోరు తెరిచి పాడుతుండగా ఇదిగో మన మధ్యలో సంచరించబోతున్నాడు. ప్రభువా అర్హుడవు, అర్హుడవు నీవే, నీవే. మన రెండు చేతులు జోడించి అయ్యా వందనాలు, అయ్యా వందనాలు, అయ్యా వందనాలు నీకే. అందరూ కూడా అయ్యా వందనాలు. మ్యాగీ అయ్యా వందనాలు నీకే. మీ రెండు చేతులు జోడించి అయ్యా వందనాలు, అయ్యా వందనాలు, అయ్యా వందనాలు నీకే. మరొకసారి పాడుతారా? అయ్యా వందనాలు, అయ్యా వందనాలు నీకే. మృదుతుల్యమైన శారాగర్భమును జీవింపచేసిన నీకే. నిరీక్షణే లేని నా జీవితానికి ఆధారమైన నీకే. మృతతుల్యమైన శారాగర్భం, మృతతుల్యమైన శారాగర్భమును జీవింపచేసిన నీకే. నిరీక్షణే లేని నా జీవితానికి ఆధారమైన నీకే. ఆగిపోవచ్చయ్యా జీవితం ఎన్నో దినములు, అయినా నీవిస్తావయ్యా వాగ్దాన ఫలములు. ఆగిపోవచ్చయ్యా జీవితం ఎన్నో దినములు, అయినా నీవిస్తావయ్యా వాగ్దాన ఫలములు. అయ్యా వందనాలు. నీవు వాగ్దానం ఇచ్చిన దేవుడవయ్యా, నువ్వు తప్పకుండా దాన్ని నెరవేరుస్తావయ్యా. నీకే. అందరూ కూడా అయ్యా వందనాలు, అయ్యా వందనాలు, అయ్యా వందనాలు నీకే. చివరిగా మీరందరూ మీ స్వరము తెరిచి అయ్యా వందనాలు, అయ్యా వందనాలు నీకే. నీవు చేసిన దానికి, నీవు చేయబోతున్న దానికి, అయ్యా నీవు ఇచ్చిన దానికి, అయ్యా నీవు ఇవ్వబోతున్న ప్రతి ఆశీర్వాదము కొరకై అయ్యా మీకు మేము వందనాలు చెల్లిస్తున్నాము ప్రభువా. ఈ లోకంలో మేము మీకు మాత్రమే అయ్యా కృతజ్ఞత కలిగి జీవించవలసి ఉన్నది ప్రభువా. ఎందుకంటే నీవు శుద్ధుడవు దేవా. అయ్యా నీ పునరుద్ధాన శక్తితో ప్రభువా అయ్యా తిరిగి మా కొరకు లేచిన దేవుడవు నాయన. నీ పునరుద్ధాన శక్తితో ప్రభువా అయ్యా తండ్రి విశ్రాంతి దినమున అయ్యా ఆ యొక్క బండలను బద్దల చేసి అయ్యా బయటికి వచ్చిన దేవుడవు నాయన. మా కొరకు మీరు ఏదైనాను ప్రభువా అయ్యా చేయుటకు సామర్థ్యము కలిగిన దేవుడవు నాయన. అయ్యా మీ యు ఆర్ ఏబుల్ లార్డ్ జీసస్. అయ్యా మీరు చేయుటకు సామర్థ్యము కలిగిన దేవుడవు నాయన. అందును బట్టి నీ నామాన్ని ప్రభువా అయ్యా, అందును బట్టి నీ నామాన్ని ప్రభువా అయ్యా మేము స్తుతిస్తున్నాము, మేము ఆరాధిస్తున్నాము, మేము ఘనపరుస్తున్నాము. పరిశుద్ధాత్మ తండ్రి మీకే సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుకుంటూ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మిక్కిలి వినిముతో అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా పాడుతారా? అయ్యా వందనాలు, అయ్యా వందనాలు,
వందనాలు, అయ్యా వందనాలు, అయ్యా వందనాలు, అయ్యా వందనాలు నీకే, అయ్యా వందనాలు, అయ్యా వందనాలు నీకే. హల్లెలూయా. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుని యొక్క వాక్య భాగంలోనికి వెళ్దాం. మరొకసారి ఈ యొక్క మార్చి నెల ఈ ఉమెన్ సండేని ఆధారంగా చేసుకొని దేవాది దేవుని సన్నిధిలో మనందరం కూడి ఉండడానికి ప్రభు ఇచ్చిన ఈ కృపను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వచ్చిన మీ అందరిని బట్టి కూడా దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో ప్రియమైన బిడ్డలారా, దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన బిడ్డలారా, మా యొక్క స్త్రీల సమాజం తరపున ప్రతి వారము ప్రతి గృహములో మరి జరుగుచున్నటువంటి స్త్రీల మీటింగ్ తరపున చిన్నది కొంచెం ప్రతి ఒక్కరికి మరి వందనాలు తెలియజేసుకుంటున్నాం. దేవాది దేవుడు ఎంతో అద్భుతంగా ప్రతి వారము కూడా ప్రతి గృహములో మరి ఈ యొక్క స్త్రీల ఉపవాస ప్రార్థన జరగడానికి దేవుడు ఎంతగానో సహాయం చేస్తున్నాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా హల్లెలూయా. సో దేవుని యొక్క వాక్య భాగమును జ్ఞాపకం చేసుకుందాం. 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము. 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. కెన్ యూ రీడ్ ఆన్ మైక్? యెహోవా మందసమును దావీదుపురములోనికి తన యొద్దకు తెప్పింపనొల్లక గిత్తీయుడగు ఒబేదేదెము ఇంటి వరకు తీసుకొని అచ్చట ఉండెను. యెహోవా మందస్సము 3 నెలలు గిత్తీయుడగు ఒబేదేదెము ఇంటిలో ఉండగా యెహోవా ఒబేదేదెమును అతని ఇంటి వారినందరినీ ఆశీర్వదించెను. దేవుని మందస్సము ఉండుట వలన యెహోవా ఒబేదేదెము ఇంటి వారిని అతనికి కలిగిన దానిని అంతటిని ఆశీర్వదించుచున్నాడన్న సంగతి దావీదునకు వినబడగా. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్యా, మీకు కోట్లాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. యేసయ్యా, నీకు వందనాలు. ఈ యొక్క ఉదయకాల సమయమందు ఈ వాక్య భాగములో నుండి ప్రభువా మీరు మాతో మీరే మాట్లాడమని ప్రభువా, ఈ ప్రజలకు ఏమి అవసరమో మాకు ఏది అవసరమో అట్టి నీ మాటను మాకు తెలియచేయమని రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము పరమ తండ్రి. హల్లెలూయా. హల్లెలూయా. మన రైట్ సైడ్లో కూర్చున్న పెద్దవారందరికీ కూడా దేవుని పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. సో దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చదవబడినటువంటి వాక్య భాగము 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయములో మనము ఈ సమయమందు చూస్తున్న వాక్య భాగము దావీదు ఇక్కడ చూసినట్లయితే 10వ వచనంలో దావీదు పురములోనికి తన యొద్దకు మందసమును తెప్పింపనొల్లక గిత్తీయుడైనటువంటి ఒబేదేదెము ఇంటిలోనికి ఆ మందసమును తీసుకొని వెళ్ళి పెట్టినట్లుగా మనం చూస్తున్నాము. హల్లెలూయా. హల్లెలూయా. పాత నిబంధన గ్రంథంలో ప్రియమైన బిడ్డలారా, మందసం అనే మాటకు చాలా ప్రాముఖ్యత ఉంది. మందసం అన్నది దేనితో చేయబడింది అంటే, మందసం అంటే ఒక చెక్క, ఒక విలువైనటువంటి తుమ్మ కర్రతో చేయబడి దాని చుట్టూ బంగారముతో పొదగబడి దాని లోపల 3 వస్తువులు ఉంటాయి. ఒకటి తండ్రి అయిన దేవుడు మోషేకి ఇచ్చినటువంటి ఆజ్ఞలు, రెండవది చిగురించిన అహరోను కర్ర, మూడవదిగా ఆ యొక్క మన్నా పాత్ర. ఈ 3 కలిసి ఆ యొక్క నిబంధన మందసం అనేటువంటి పిలువబడేటువంటి స్టోర్ చేయబడినటువంటి ఆ బాక్స్లో ఉంటాయి. దాని మీద 2 ఆ యొక్క దేవదూతలు ఆ యొక్క బాక్స్ని కప్పి ఉంచుతాయి. ఇటు అటు కొమ్ములు ఉంటాయి ప్రియమైన బిడ్డలారా. వాటిని
ప్రజలు మరి యాజకులు నియమించబడిన వారు మోయడానికి ఏర్పాటు చేయబడినది. ఇంగ్లీష్లో దాన్ని ఆర్క్ ఆఫ్ ద లార్డ్, దేవుని నిబంధన మందసము, దేవుని మందసము అంటారు. హల్లెలూయా. అయితే ఇంత పరిశుద్ధమైన పవిత్రమైన ఈ మందసము ఒబేదేదేము గృహములోనికి ఎందుకు దావీదు తీసుకొని వచ్చి పెట్టాడు? ఎందుకు దావీదు దానిని తన దావీదుపురములోనికి, తన పట్టణములోనికి తీసుకొని వెళ్ళలేకపోయాడు? ఎందుకు అంత పవిత్రమైన దానిని, పరిశుద్ధమైన దానిని ఆ ఒబేదేదేము గృహములో ఎందుకు పెట్టాడు అనేది కొద్ది వివరణతో ముందుకు వెళ్దాం. ప్రియమైన బిడ్డలారా, మీరు మొదటి సమూయేలు గ్రంథము 4వ అధ్యాయము నాతో పాటు ఈరోజు కొంత మీరు ఫాలో అవ్వాలి. అప్పుడే దేవుని వాక్య వివరణ అన్నది మీరు బాగుగా తెలుసుకోగలుగుతారు. సో ఏమి రాయబడి ఉన్నది ఈ యొక్క మొదటి సమూయేలు గ్రంథము 4వ అధ్యాయంలో అంటే నేను త్వరగా చెప్పడానికి నేను ముందుకు వెళ్తాను. ఎందుకంటే నేను సమయానుకూలంగా ముగించడానికి ఇష్టపడతాను. చూడండి, ఈ యొక్క మొదటి సమూయేలు గ్రంథము 4వ అధ్యాయంలో ఏమి రాయబడి ఉంది అంటే, ఫిలిష్తీయులు ఇశ్రాయేలు ప్రజలతో యుద్ధము చేయడానికి లేపబడినారు. శత్రువైనటువంటి ఫిలిష్తీయులు ఇశ్రాయేలు ప్రజలతో యుద్ధం చేయడానికి లేపబడినారు. ఇశ్రాయేలు ప్రజలంటే ఎవరు? ఇశ్రాయేలు ప్రజలంటే ఎవరండి? మనమే, దేవుని బిడ్డలే ఇశ్రాయేలు ప్రజలు. ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు నరుడు కాడు అంటాడు, అందుకే భక్తుడైనటువంటి దావీదు. ఇశ్రాయేలు ప్రజలము మనము. అయితే ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు ఫిలిష్తీయులతో యుద్ధము చేయవలసి వచ్చింది. అయితే ఆ యుద్ధములో ప్రియమైన బిడ్డలారా వారు ఓడిపోయినారు. ఎవరు ఓడిపోయినారు? ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోయినారు. ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోతే ఇశ్రాయేలు ప్రజలు పెద్దలందరూ కూడా ఒక చోట కూడుకొని వారు మాట్లాడుకుంటున్నారు. ఈ 4వ అధ్యాయంలో నేను చెబుతున్నటువంటి మాటలన్నీ ఉంటాయి, మీరు తర్వాత ధ్యానించవచ్చు. మనం ఎందుకు ఓడిపోయాం? మనము ఇశ్రాయేలు ప్రజలమైన మనము, దేవుని బిడ్డలమైన మనము ఎందుకు ఓడిపోయాం? ఈ యుద్ధమును మనం ఎందుకు జయించలేకపోయాము అని వారు ఒక మాటను ఆలోచించారు. ఏమిటి ఆ మాట అంటే, దేవుని మందసము మన మధ్యలో లేకపోవడం బట్టే మనం ఓడిపోయాము. నిబంధన మందసము, దేవుని మందసము మన మధ్య ఉంటే మనం ఓడిపోయేవారము కాదు అని ప్రియమైన బిడ్డలారా వారు ఏం చేశారో తెలుసా? మరలా ఫిలిష్తీయులతో ఆ యుద్ధమునికి వెళ్ళేటప్పుడు ఈ యొక్క మందసమును తీసుకొని ఎక్కడైతే వారు యుద్ధమునకు ముందుకు వెళ్ళారో ఆ యుద్ధ ప్రదేశానికి ఆ మందసమును తీసుకొని వెళ్ళిపోయారు. అయితే ఇశ్రాయేలు ప్రజలు దేవుని మందసాన్ని తీసుకొస్తున్నారని ఫిలిష్తీయులు భయపడి వారు కూడా మరెక్కువగా బలపడి, రే ఇదే మందసము ఉండబట్టే వారు ఎంతో మందిని జయించేశారు, ఇప్పుడు కనుక ఈ మందసం వారు తీసుకొని వస్తున్నారు కాబట్టి నిశ్చయంగా మనం ఓడిపోవలసిందే, అందుకే మనం ఇంకను ఎక్కువైన బలము కలిగి యుద్ధము చేయాలని ఫిలిష్తీయులందరూ మాట్లాడుకొని మరలా తిరిగి ప్రియమైన బిడ్డలారా ఇశ్రాయేలు ప్రజలందరి మీదకి యుద్ధము చేయడానికి వెళ్తే మీరేమనుకుంటున్నారు? నిబంధన మందసం ఉండడం వలన ఇశ్రాయేలు ప్రజలు గెలిచారనుకుంటున్నారా? కాదు. ఆ మందసం ఉన్నప్పటికీ కూడా ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోయారు. ఎందుకు దేవుని మందసం ఉన్నప్పటికీ కూడా వారు ఓడిపోయారో నేను వాక్యములో ముందుకు వెళ్ళే కొలది మీరు తెలుసుకుంటారు. ఇశ్రాయేలు ప్రజలందరిలో చాలా మందిని వారు హతము చేశారు. ఆ హతము చేసి వారు ఏం చేశారో తెలుసా? ఆ యొక్క మందసాన్ని వాళ్ళు పట్టుకొని వెళ్ళిపోయారు. దేవుని మందసాన్ని ఎవరు పట్టుకొని వెళ్ళిపోయారండి? ఫిలిష్తీయులు పట్టుకొని వెళ్ళిపోయారు, శత్రువులు పట్టుకొని వెళ్ళిపోయారు. అయితే శత్రువులు పట్టుకొని వెళ్ళిపోతే 5వ అధ్యాయంలో దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది, వారు తీసుకొని వెళ్ళి ఆ నిబంధన మందసాన్నంట చూడండి 2వ వచనంలో రాయబడి ఉంటుంది, దాగోను గుడిలో దాగోను ఎదుట దాని ఉంచిరి. ఎక్కడ పెట్టారండి దేవుని నిబంధన మందసాన్ని తీసుకొని వెళ్ళి? దాగోను గుడిలో పెట్టారు. ఉదయకాలం కల్లా ఏమైంది అంటే చూడండి, అయితే మరనాడు అష్టోది వారు ప్రాతకాలమందు లెగవగా ఇదిగో దాగోను యెహోవా మందసము ఎదుట నేలను బోర్ల పడి ఉండెను. ఉదయకాలం వారి యొక్క ప్రాంతంలోనికి వారు వచ్చి చూసేటప్పటికి మందసము ఎదుట ఆ దాగోను అని పిలువబడుతున్నటువంటి అది ప్రియమైన బిడ్డలారా దేవుని మందసం ఎదుట ఎలా ఉందంట? బోర్లా పడి ఉందంట. వారు మరలా తిరిగి నిలవబెట్టి వెళ్ళారు. వారు మరలా తిరిగి నిలవబెట్టి వెళ్తే మరుసటి దినము వారు చూసేటప్పటికంట అది తల తెగిపోయి అరిచేతులు తెగిపోయి కేవలం మొండం మాత్రమే ఉందంట. ఎందుకు అంటే మందసము అనగా దేవుని శక్తి.
మందసము అనగా దేవుని ప్రభావము. హల్లెలూయా. అందుకే చూడండి, ఆ యొక్క వచనాల్లో మనం చూస్తే ఏలీ స్థూలకాయుడై ఉన్నప్పుడు ఆ యొక్క నిబంధన మందసము ఫిలిష్తీయులు పట్టుకొని పోయిరని చెప్పినప్పుడు ప్రభావము ఇశ్రాయేలీయులలో నుండి వెళ్ళిపోయింది అని చెప్పేసి ఆ ప్రాంతానికి ఈకాబోదు అని పేరు పెట్టాడు. ఈకాబోదు అనగా అర్థము ప్రభావము పోయెను. ఎవరిలో ప్రభావం పోయింది? ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్నటువంటి ప్రభావము పోయింది. ప్రభావము అంటే ఏంటండి? దేవుని శక్తి, దేవుని సన్నిధి, దేవుని ఆత్మ నడిపింపు. హల్లెలూయా. అందుకే మీకు చాలాసార్లు చెప్తా ఉంటాను, దేవునికి దూరంగా ఉన్నవారు బిడ్డలు ప్రార్థన చేస్తే మీరు ఒకసారి ఆత్మీయంగా ఆలోచన చేస్తే, ఆత్మతో నింపబడినప్పుడు, ఆత్మీయమైన నడిపింపు నీకు ఉన్నప్పుడు ఎలా ప్రార్థన చేసేవాడివి, ఎంతగా దేవుళ్ళు నడిచేవాడివి, ఇక్కడ ఇప్పుడు నువ్వు చేస్తున్న ప్రార్థనకు నీకు తేడా అనేది తెలిసిపోతుంది. ఏదో సమ్ పవర్, ఏదో ఉన్న ప్రభావము, ఏదో నిన్ను నడిపిస్తున్నటువంటి దైవికమైన శక్తి అనేది ప్రియమైన బిడ్డలారా నీ నుండి వెళ్ళిపోవడం నువ్వు చూస్తావు. హల్లెలూయా. సంఘం అయితే ఎప్పుడూ కూడా దానిని కోల్పోయేవారుగా ఉండకూడదు. గట్టిగా హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, అయితే దాగోను దగ్గర అలా పెట్టారు. అక్కడి నుంచి ప్రియమైన బిడ్డలారా ముందు వచనాలకు మనం చూస్తే, అక్కడి నుంచి చూస్తే దాగోను గుడిలో పెట్టిన తర్వాత అక్కడ ఏమైందో తెలుసా? ఆ యొక్క మందసమును తీసుకువెళ్ళడం బట్టి అక్కడున్న వారందరికీ కూడా గడ్డలతో మొత్తబడినారని దేవుని వాక్యంలో రాయబడినది. 6వ వచనం, ఆయన గడ్డల రోగముతో మొత్తి వారిని హతము చేయగా. వారందరికీ ఏ రోగం వచ్చిందండి? గడ్డల రోగం వచ్చిందని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. అయితే అక్కడ నుండి ప్రియమైన బిడ్డలారా అష్టోదు అనే ప్రాంతం నుండి వారు మరలా తిరిగి ఆ మందసమును గాతు అనే ప్రాంతంలోనికి నడిపించారు. దేవుని మందసం ఏమవుతా ఉందండి? తిరుగుతూ ఉంది. సరైన ప్రదేశం లేక అది తిరుగుతూ ఉంది. ఇప్పుడు ఏ ప్రాంతంలోకి వెళ్ళిందంటే గాతు అనే ప్రాంతంలోకి వెళ్ళింది. ఈ గాతు అనే ప్రాంతంలోకి వెళ్తే అక్కడ మీరు చూసినట్లయితే వారికి రహస్య స్థలములలో గడ్డలు లేపి అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. 9వ వచనంలో చూస్తే, ఇందాక గడ్డల రోగముతో అని మనం చదివికొని ఉన్నాం. ఇప్పుడు ఈ 9వ వచనంలో చూస్తే రహస్య స్థలములలో గడ్డలు లేచి అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. ఇదేంటి? ఈ మందసం అనేది మన దగ్గరికి వచ్చినప్పుడు మన అందరం రోగగ్రస్తులం అయిపోతున్నామని ఫిలిష్తీయులు భయపడిపోయారు. ప్రియమైన బిడ్డలారా, ఫిలిష్తీయులు భయపడిపోయి దానిని మరలా తిరిగి ఎక్రోనీయులు అనే ప్రాంతమునకు పంపించారు. ఈ ఎక్రోనీయులు అనే ప్రాంతమునకు పంపిస్తే వారందరూ జడిసిపోయి అంటున్నారు, ఇదేంటి మనల్ని రోగముతో మరలా మొత్తడానిక ఈ యొక్క ఎక్రోను అనేటువంటి ఈ ప్రాంతంలోకి పంపించారు అని. ప్రియమైన బిడ్డలారా, ఇప్పుడు ఫిలిష్తీయులు అందరూ కూడా ఒక మీటింగ్ పెట్టుకున్నారు. మనము ఖచ్చితంగా ఈ యొక్క నిబంధన మందసాన్ని మరలా తిరిగి ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి పంపించేయాలి. ఇది మన దగ్గర ఉండడం వలన మనందరము కూడా ఏమవుతున్నామంట? రోగగ్రస్తులుగా మారుతున్నాము. ఎందుకు వారందరూ రోగగ్రస్తులుగా మారుతున్నారు? దేవుని మందసమును ఎలా ఉపయోగించాలో, దాన్ని పరిశుద్ధముగా ఎలా ఉంచాలో వారికి తెలియలేదు కాబట్టి. అందుకే మీరు ఆ యొక్క 6వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, యెహోవా మందసము 7 నెలలు ఫిలిష్తీయుల దేశమందు ఉండిన తరువాత. ఎన్ని నెలలు ఉందండి? 7 నెలలు ఫిలిష్తీయుల దేశంలో ఉంది. 7 నెలలు కూడా ఆ యొక్క అష్టోదు నుండి గాతు నుండి ఎక్రోను నుండి ఏం చేయాలన్న ఉద్దేశంతో అలా తిరుగుతూ ఉన్నప్పుడు ఫిలిష్తీయులందరూ కూడా డిసైడ్ చేసుకున్నారు ఏంటో తెలుసా? దీనిని తిరిగి మరలా మనము ఇశ్రాయేలు ప్రదేశంలోనికి పంపించేయాలి. అప్పుడు వారు ఏం చేశారో తెలుసా ప్రియమైన బిడ్డలారా? ఫిలిష్తీయులు క్రొత్త బండిని కట్టించి 2 ఆవులను ఏర్పాటు చేసి దగ్గరగా ఇశ్రాయేలు ప్రజలు ఉంటున్నటువంటి ఆ ప్రాంతము వరకు దగ్గర వరకు ఆ ప్రాంతం పేరు మనం చూస్తే బెత్షెమెషు. చూడండి, బెత్షెమెషు అని రాయబడి ఉన్నది. 18వ వచనం మనం చూస్తే 6వ అధ్యాయము 18వ వచనం చూస్తే, ప్రాకారము గల పట్టణముల వారేమి, కెన్ యు రీడ్? పొలములోని గ్రామముల వారేమి, ఫిలిష్తీయుల 5 పొలములలోని ఫిలిష్తీయుల 5 సర్దారుల పట్టణముల లెక్క చొప్పున బంగారపు పందికొక్కులను అర్పించిరి. వారు యెహోవా మందసమును దింపిన రాయి పెద్ద రాయి, దీనికి సాక్ష్యము. హల్లెలూయా. నేటి వరకు ఆ రాయి బెత్షెమెషు వాడైన యెహోషువ యొక్క పొలములో ఉన్నది. ఇప్పుడు ఈ నిబంధన మందసం ఎక్కడికి వచ్చేసిందంటే ఇశ్రాయేలు ప్రాంతంలోనికి వచ్చేసింది. దాని పేరు బెత్షెమెషు. హల్లెలూయా. బెత్షెమెషు
అనే ప్రాంతంలోనికి మరలా తిరిగి దేవుని మందసం వచ్చేసింది. ఆ యొక్క ఆవుల మీద నుండి, ఆ పశువుల మీద నుండి ఆ యొక్క నిబంధన మందసాన్ని రాయి మీద పెట్టారు. రాయి మీద పెట్టిన తర్వాత వీరేం చేశారో తెలుసా ప్రియమైన బిడ్డలారా? దేవుని వాక్యంలో రాయబడింది, సంఖ్యాకాండంలో మనం చూస్తే ఎవ్వరును కూడా దాన్ని ముట్టుకోకూడదు, ఎవ్వరూ కూడా దాన్ని ఓపెన్ చేయకూడదు. అయితే ఇక్కడ ఉన్నటువంటి పట్టణం నుండి, ప్రాకారముల నుండి, అక్కడ నుండి ఇక్కడ నుండి వచ్చిన జనము ఏదో ఒక సామాన్యమైనటువంటి బాక్స్ లాగా వారు గమనించి, గుర్తించి దానిని ఓపెన్ చేశారు. ఓపెన్ చేయగా అక్కడ రాయబడి ఉన్నది 50,000 మంది ప్రజలు చనిపోయారు. ఎంతమంది అండి? ఎంతమంది చనిపోయారు? 50,000 మంది చనిపోయినట్లుగా దేవుని వాక్యంలో రాయబడి. చూడండి ఆ 19వ వచనంలో, బెత్షెమెషు వారు యెహోవా మందసమును తెరిచి చూడగా దేవుడు వారిని హతము చేసి ఆ జనులలో 50,070 మందిని మొత్తెను. యెహోవా గొప్ప దెబ్బతో అనేకులను మొత్తగా జనులు దుఃఖాక్రాంతులైరి. అక్కడ 21వ వచనం చూస్తే, కిర్యత్యారీము కాపురస్తులకు దూతలను పంపి ఫిలిప్తీయులు యెహోవా మందసమును మరలా తీసుకొని వచ్చిరి, మీరు వచ్చి మీ దాపునకు దానిని తీసుకొని పోవాలని వర్తమానము పంపిరి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తుందండి? బెత్షెమెషు నుండి కిర్యత్యారీము అనే ప్రాంతంలోకి వెళ్తుంది. పరిశుద్ధమైనటువంటి దేవుని మందసం అలా తిరుగుతూ ఉంది. ప్రియమైన బిడ్డలారా, మనం ఇందాక చెప్పుకున్నాం, ఈ ఫిలిప్తీల ప్రాంతంలో 7 నెలలు ఉంది. ఇప్పుడు ఈ యొక్క 7వ అధ్యాయం మీరు చూస్తే 2వ వచనం మనం చూసుకుందాం. మందసము కిర్యత్యారీములో నుండిన కాలము 20 సంవత్సరములు ఆయను. ఇశ్రాయేలులందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా. హల్లెలూయా. ఈ కిర్యత్యారీము అనే ప్రాంతంలో ఇప్పుడు మందసం ఎన్ని సంవత్సరాలు ఉందండి? 20 సంవత్సరాలు ఉంది. ఎవరి గృహంలో ఉందంటే అబీనాదాబు అనేటువంటి వ్యక్తి గృహంలో ఉంది. అబీనాదాబు అనేటువంటి వ్యక్తి గృహంలో ఉంటే ఎన్ని సంవత్సరాలు ఉందండి? అందరూ ఒకసారి చెప్పాలి. దీనిలో దేవుడు చాలా గొప్ప మర్మాన్ని దాచిపెట్టాడు. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు ఉందండి? 20 సంవత్సరాలు ఉంది. అబీనాదాబు గృహంలో ఉంది. అబీనాదాబు కుమారులు ఆ మందసమును ఆ ఇంటిలో పెట్టి దానిని పరిచర్య చేస్తూ దాన్ని మంచిగా చూసుకుంటున్నారు. మంచిగా చూసుకుంటున్న సమయంలో ఏం జరిగిందో మనం చూసినట్లయితే ప్రియమైన బిడ్డలారా, ఒకసారి మీరు ఆ యొక్క 2వ సమూయేలు గ్రంథము 20 సంవత్సరాలు ఉండిపోయింది. ఇంకా మందసాన్ని కూడా అందరూ మర్చిపోయారు. దేవుని మందసం ఎక్కడుంది, దాన్ని ఎవరు చూసుకుంటున్నారు, ఎలా చూసుకుంటున్నారు అనేది మర్చిపోయారు. ఇప్పుడు మీరు నాతో పాటుగా 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయంలోకి రండి. 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయంలోకి వస్తే ఇప్పుడు చూడండి ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ రాయబడి ఉన్నది 3వ వచనంలో చూస్తే, 3వ వచనంలో వారు దేవుని మందసమును క్రొత్త బండి మీద ఎక్కించి గిబియాలో ఉన్న అబీనాదాబు ఇంటిలో నుండి తీసుకొని రాగా అబీనాదాబు కుమారులను ఉజ్జాయును అహ్యోనును ఆ క్రొత్త బండిని తోలిరి. హల్లెలూయా. 20 సంవత్సరాలు దేవుని మందసాన్ని అందరూ కూడా మర్చిపోయారు. వారి మధ్యలో లేదా? ఉంది. కానీ వారి దాని పట్ల ఎటువంటి ఆసక్తిని కనపరచలేదు. సౌలు పరిపాలనలో అసలు ఆ మందసం గురించి ప్రసక్తే సౌలు ఎత్తలేదు. సౌలు ఎక్కడ మందసాన్ని తీసుకొని రావాలి, దావీదులాగా నా దేవునికి మంచి ప్రదేశాన్ని నేను ఏర్పాటు చేయాలి, నా దేవునికి మంచి మందిరం నేను కట్టాలి అన్నటువంటి దైవికమైన ఆలోచనే సౌలుకు లేదు. దేవుడు మటుకు సౌలుని ఎంతో ప్రేమించాడు. గాడిదలు గాచుకునేటువంటి గార్ధములు పోగొట్టుకున్న ఆ వ్యక్తిని తీసుకొని వచ్చి తన ప్రజలకు ప్రతినిధిగా, అధికారిగా, గొప్ప రాజుగా చేస్తే ఎంత మాత్రము కూడా అయ్యో ఒకరి ఇంటిలో అది అలా ఉండిపోయిందే, అది ఎంత మాత్రము కూడా అలా ఉండకూడదు, దానికి ఒక పరిశుద్ధమైన ప్రదేశము కావాలి అన్నటువంటి ఆ యొక్క సందర్భం మాత్రము సౌలు నోటి వెంట రాలేదు. మరలా తిరిగి దావీదు రాజైన తర్వాత, ఎందుకంటే దావీదు అభిషక్తుడు, దేవుణ్ణి ఆరాధించేవాడు, దేవుని పట్ల ఆకాంక్ష కలిగిన వ్యక్తి కాబట్టి ఆ వ్యక్తి ప్రియమైన బిడ్డలారా ఎక్కడ ఉంది దేవుని మందసం? దేవుని మందసాన్ని ఎలాగైనా తీసుకొని రావాలని ప్రియమైన బిడ్డలారా దావీదు బయలుదేరాడు.
ఆ యొక్క అబీనాదాబు గృహములో నుండి ప్రియమైన బిడ్డలారా ఆ యొక్క మందసాన్ని కొత్త బండి మీద ఎక్కించి తీసుకొని వస్తూ ఉంటారు. అబీనాదాబు యొక్క కుమారులు దాన్ని తోలుతూ ఉన్నారు. సర్టన్ ప్లేస్కి వచ్చేటప్పటికి ఆ యొక్క ఎద్దు యొక్క చక్రము, నడిచేటువంటి ఆ యొక్క బండి చక్రము ఒక గుంతలో పడిపోయి ఆ యొక్క నిబంధన మందసము ఆ బండి మీద నుండి పడిపోతుంటే అబీనాదాబు కుమారుడైనటువంటి ఉజ్జా ప్రియమైన బిడ్డలారా తన యొక్క చేతితో దాన్ని పట్టుకున్నాడు. దేన్ని పట్టుకున్నాడు? అందరూ చెప్పాలి. దేన్ని పట్టుకున్నాడు? మందసమును పట్టుకున్నాడు. వెంటనే ఏమైందో తెలుసా? ఉజ్జా అక్కడికక్కడే చనిపోయాడు. ఎందుకు హల్లెలూయా చెప్తున్నారు? దేవుని నిబంధన మందసమును పడిపోతుంటే పట్టుకుంటే ఉజ్జా చనిపోయాడు. ఉజ్జా అసలు ఎందుకు చనిపోయాడు? అదేంటండి, దేవుని వస్తువులు పడిపోతుంటే పట్టుకుంటే తప్ప, దేవుని మందసం పడిపోతుంటే తప్ప అంటే ముందుగానే దేవుడు రాసి పెట్టి ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఆ యొక్క సంఖ్యాకాండము 4వ అధ్యాయము 15వ వచనంలో ఒక మాట రాయబడి ఉన్నది. ఒకసారి చదువుతారా? సంఖ్యాకాండము 4వ అధ్యాయము 15వ వచనం. దండు ప్రయాణమైనప్పుడు సంఖ్యాకాండము 4వ అధ్యాయం 15వ వచనం. దండు ప్రారంభమైనప్పుడు అహరోనును అతని కుమారులను పరిశుద్ధ స్థలము యొక్క ఉపకరణములన్నిటినీ కప్పుట ముగించిన తరువాత కహాతీయులు దాన్ని మోయ రావాలెను. అయితే వారు చావకుండునట్లు పరిశుద్ధమైన దానిని ముట్టకూడదు. హల్లెలూయా. వారు చావకుండునట్లు, వారు దాన్ని ఏం చేయకూడదంటండి? అందరూ చదివారా? వాక్యం చదివారా? వారు చావకుండునట్లు దాన్ని ఏం చేయకూడదంటండి? ముట్టకూడదు. రెండవది, మొట్టమొదటి లైన్లో ఏం చెప్పుకున్నా? వారు దానిని మోయవలెను. కానీ వీరు మోస్తూ తీసుకొస్తున్నారా? అండి. మోస్తూ తీసుకొని రావట్లే. ఏం చేస్తున్నారు? క్రొత్త బండిని దాని కొరకు కట్టించారు. ఆ క్రొత్త బండి మీద ఆ యొక్క దేవుని మందసాన్ని తీసుకొని వస్తున్నారు. మొట్టమొదటిగానే మీకు చెప్పాను, ఆ యొక్క ఉన్నటువంటి ఆ కొమ్ములు దేనికి అంటే నిబంధన మందసమును మోయాలి. కానీ వీరు మోయకుండా ఏం చేస్తున్నారు ప్రియమైన బిడ్డలారా? దానిని ఆ క్రొత్త బండి మీద పెట్టి తీసుకొని వస్తున్నారు. అంతేకాదు, దాన్ని ముట్టకూడదని దేవుడు ముందుగానే ఆజ్ఞను జారీ చేస్తే పడిపోతున్నదని అతను ముట్టుకున్నాడు. ఇంకొక సందర్భం చెప్పమంటారా? ఎందుకు ఆ యొక్క ఉజ్జా పడిపోతున్న దాన్ని ఆజ్ఞ పట్టుకోకూడదని తెలిసినప్పటికీ ఎందుకు ముట్టుకున్నాడో తెలుసా? ఒక అలుసు. ఏమిటి అలుసు అంటే 20 సంవత్సరాలుగా మా ఇంట్లో ఉన్న వస్తువేగా, మాతో ఉన్న వస్తువేగా అని దాని పట్ల ఏం మర్చిపోయాడు? చూడండి, ఎప్పుడైనా చూడండి, నిజమే, సేవకులు ఒక్కొక్కసారి చెప్తా ఉంటారు కదా, మీరు మా ప్రక్కన కూర్చోండి, మీరు మాతో మంచిగా మాట్లాడండి, కానీ మీకు హృదయాల్లో ఒకటి మర్చిపోకూడదు. ఏమిటో తెలుసా? వారు ఎవరని మర్చిపోకూడదు? సేవకులు అని మర్చిపోకూడదు. అలాగే నిబంధన మందసం వారి మధ్యలోనే ఉండవలసి ఉండింది. అంత మాత్రాన వారు దాని యొక్క దేవుడిచ్చిన ఆజ్ఞలను మర్చిపోకూడదు. ఆ ఆజ్ఞలను మర్చిపోయి వారు ఏం చేశారు? మోయవలసిన వారు క్రొత్త బండి మీద పెట్టేశారు. అంతేకాదు, పడిపోతుంటే దేవుడే కాపాడుకున్నేమో, కానీ ఆ వ్యక్తి చెయ్యి పెట్టడంతో ఉజ్జా అనేటువంటి వ్యక్తి అక్కడికక్కడే చనిపోయినాడు. దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. హల్లెలూయా. మీలో కూడా చాలామంది మీ భక్తి జీవితాల్లో ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు, సంవత్సరాలు గడుస్తూ ఉన్నప్పుడు ఆ ప్రార్థనకేగా, ఆ దేవుని సన్నిధికేగా అనేటువంటి ఎక్కడైనా అలుసు, చులకని స్వభావం మీలో వస్తుందా? ఆ చులకని స్వభావం మీలో ఉందా? ఎప్పటికీ కూడా మళ్ళీ అట్లాంటి స్వభావం ఉండకూడదు. నిజమే, మన దేవుని దగ్గరికి మనం నిత్యం వెళ్ళాలి, ప్రార్థన చేసుకోవాలి, ఆరాధన చేయాలి. అది నన్ను, నా ఇంటిని కాపాడుతుందని నువ్వు నమ్మాలి. అంత మాత్రం చేత ప్రార్థనను, దేవుని సన్నిధిని ఉజ్జావలే నువ్వేం చేయకూడదో తెలుసా? ఏం చేయకూడదు? నిర్లక్ష్యము చేయకూడదు. ఏం చేస్తాంలేండి ప్రార్థన, ఏం వస్తాంలేండి ప్రార్థన అంటే తద్వారా నువ్వేం కోల్పోతున్నావో తెలుసా? దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నువ్వు కోల్పోతున్నావు. ఉజ్జా ఎప్పుడైతే చనిపోయాడో దావీదుకి మరలా తిరిగి టెన్షన్ బయలుదేరిపోయింది. దావీదుకి మరలా తిరిగి ఒక భయం బయలుదేరిపోయింది. అయ్యో, ఆ రోజు నిబంధన మందసం తెరిచి చూచినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఎంతమంది చనిపోయారని చెప్పానండి? 50,070 మంది చనిపోయారు.
ఇప్పుడేమో 20 సంవత్సరాల తర్వాత మరలా తిరిగి ఈ మందసాన్ని తీసుకొని వస్తూ ఉంటే ఈ ఉజ్జా అనే వ్యక్తి చనిపోతున్నాడు. అమ్మో, ఇప్పుడు దీనిని నేను నా దావీదుపురంలోనికి తీసుకొని వెళ్ళకూడదు, నేను మటుకు నా ఊరిలోనికి దీన్ని తీసుకొని వెళ్ళకూడదు. అయితే ఏం చేయాలి? హల్లెలూయా. అందరూ వింటున్నారు అనుకుంటున్నా. గట్టిగా హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. ప్రభు మనతో మాట్లాడే సమయం. హల్లెలూయా. అయితే ఏం చేయాలి? దావీదులో ఒక ఆలోచన బయలుదేరింది. ఎక్కడ పెట్టాలి, ఏం చేయాలి, ఎలా దీన్ని కాపాడాలి అని ఆలోచన చేస్తుంటే ప్రియమైన బిడ్డలారా, చూడండి, ఎవరైనా గొప్ప పని చేయాలి అంటే మంచి పని చేయాలంటే ఎవరిని కోరుకుంటారండి? ఆర్థికంగా కావచ్చు, అన్ని విషయాల్లో కావచ్చు, బలంగా ఉన్న వారిని కోరుకుంటూ ఉంటారు. అవునంటారా కాదంటారా? గొప్పవారిని కోరుకుంటూ ఉంటారు. కానీ ప్రియమైన బిడ్డలారా, ఏదైనా పని చేయాల్సి వస్తే ఆ గొప్పవారు ముందుకు రారు. వస్తారా అండి? రారు. ఇలాగే దేవుని వాక్యంలో ఇక్కడ రాయబడి ఉన్నది. ఇప్పుడు ఈ నిబంధన మందసాన్ని ఎక్కడ పెట్టాలి అంటే ఆ యొక్క ప్రాంతములో, ఆ గిత్తీయుడైనటువంటి ప్రాంతంలో చాలా గృహాలు ఉన్నాయి. కానీ ప్రియమైన బిడ్డలారా, ఏ ఒక్కరు కూడా దేవుని మందసమును వారి గృహంలో పెట్టుకోవడానికి ముందుకు రావట్లేదు. భయం. అమ్మో, కళ్ళ ముందు ఉజ్జా చనిపోయాడు, కళ్ళ ముందే 50,070 మంది చనిపోయారు. అమ్మో, ఆ యొక్క కళ్ళ ముందే ఫిలిష్తీయులకి గడ్డలు, రహస్య స్థలములో గడ్డలు, రోగములు వచ్చి చనిపోయారు అని ఏ ఒక్కరూ కూడా ప్రియమైన బిడ్డలారా దేవుని మందసాన్ని వారి గృహంలో పెట్టుకోవడానికి ఇష్టపడట్లేదు. ఎవడున్నాడ్రా? ఇక్కడ బీదవాడు ఎవడున్నాడు? ఇక్కడ పనికి మాలిన వాడు ఎవడున్నాడు? బ్రతికినా ఒకటే, చనిపోయినా ఒకటే అన్నట్లుగా ఉన్నవాడు ఎవరా అని ఆలోచిస్తే ప్రియమైన బిడ్డలారా, వారికి ఏ పేరు గుర్తొచ్చిందో తెలుసా? గిత్తీయుడగు ఓబేదేదోము పేరు గుర్తుకొని వచ్చింది. ఈ ఓబేదేదోము ఆ గృహములో, ఆ ఓబేదేదోము ఆ ఊరిలో మనం చూస్తే ప్రియమైన బిడ్డలారా చాలా బీదవాడు, ఎటువంటి స్థితి లేనివాడు. అంటే ఒక మాటలో చెప్పాలి అంటే చూడండి, అందుకే యెష్షయి కుమారులను పరిచయం చేస్తూ ఉన్నప్పుడు 7 కుమారులను పరిచయం చేసి 8వ వాడైనటువంటి దేవుని ప్రణాళిక ఉన్న దావీదుని తన తండ్రి నిర్లక్ష్యం చేశాడు. అయితే దేవుడు దావీదు మీద కలిగి ఉన్న ప్రణాళిక తన తండ్రి గుర్తించలేదు, కానీ పరలోకపు తండ్రి గుర్తించాడు. హల్లెలూయా. ఇప్పుడు ఓబేదేదోము మీద ఉన్న ప్రణాళిక ఇక్కడ దావీదు గుర్తించట్లేదు, అక్కడ మనుషులు గుర్తించట్లేదు. ఒకటే అనుకుంటున్నారు, ముందు ఇది ఎవరోకమైనటువంటి నిరాకారంగా ఉన్న బ్రతుకులు, శూన్యముగా ఉన్న బ్రతుకులు, పగిలిపోయిన బ్రతుకులు ఎవరొకరి ఇంటిలోనికి ఇది పెట్టేసి వెళ్ళిపోవాలి. ఎవరింటిలో పెట్టాలి అని ఆలోచన చేస్తే అక్కడ ప్రియమైన బిడ్డలారా ఓబేదేదోము అనేటువంటి గృహము యొక్క ద్వారములు తెరవబడి ఉన్నాయి. హల్లెలూయా. ఎంత గొప్ప దీవెన ప్రియమైన బిడ్డలారా. ఓబేదేదోము హృదయపూర్వకంగా దేవుని మందసాన్ని తన ఇంటిలోనికి ఆహ్వానించుకున్నాడు. హృదయపూర్వకముగా మనస్ఫూర్తిగా. మొన్న దైవజనులు వాక్యం చెప్పారు, యెహోషువ నిండు మనసుతో దేవుణ్ణి అనుసరించాడని. నిండు మనసుతో ఎంతమంది ఎట్లా చనిపోయినా పర్వాలేదు, ఇప్పుడు ఈ మందసము నా గృహంలో ఉంటే నేను ఆశీర్వదించబడతాను అని ప్రియమైన బిడ్డలారా ఓబేదేదోము ఆహ్వానించాడు. దావీదు కూడా అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడు. హూ ఈస్ దిస్ ఓబేదేదోము? ఓబేదేదోము ఎవరు? ఓబేదేదోము ఒక గుర్తింపు లేనివాడు. ఓబేదేదోము ఎవరండి? ఒక గుర్తింపు లేనివాడు. చూడండి, సామాన్యంగా మనం చూస్తూ ఉంటే చాలా మందిని ఇలా పిలుస్తూ ఉంటారు. ఎలా పిలుస్తూ ఉంటారు? ఒరే కుంటోడా, ఒరే గుడ్డోడా, ఒరే మూగోడా, ఒరే చెవిటోడా, ఒరే బండోడా. అవునా? ఇంకా ఈ ఊర్లో మనం వింటే ఇంకా చాలా ఘోరమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. అవన్నీ ఏం మాటలు? వారికి పేరు లేదా? ఏమండి, వారికి పేరు లేదా? పేరు ఉంది, కానీ వారికి ఐడెంటిటీ దేంతో దొరికింది? ప్రజలు దేనితో వారిని ఐడెంటిఫై చేస్తున్నారు? వారికి ఉన్నటువంటి లోపముతో. బైబిల్ గ్రంథంలో కూడా రాయబడి ఉన్నది, ఒక కుష్ఠరోగికి పేరు లేదా? పేరు లేదా అండి? కుష్ఠరోగికి
పేరుంది, కానీ ఏమని పిలుస్తున్నారు? వీడు కుష్ఠరోగి. మనుష్య స్వభావం ఎప్పుడు ఏంటో తెలుసా అండి? బలహీనపరిచేటువంటి మాటలు, బలహీనపరిచేటువంటి స్వభావము, బలహీనపరుస్తూ ఉంటారు. ఇంకా భర్త లేని వారిని కావచ్చు, భర్త చనిపోయిన వారిని కావచ్చు, పిల్లలు లేని వారిని కావచ్చు, చాలా వక్రమమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఐడెంటిటీ, వాట్ ఈస్ దేర్ ఐడెంటిటీ? వారి లోపమే వారి యొక్క ఐడెంటిటీ. కానీ దేవుని బిడ్డలైతే, ప్రియమైన బిడ్డలారా, నిజం చెప్తున్నా, ఎవ్వరి లోపమును బట్టి మనం వారిని ఐడెంటిటీగా మాట్లాడకూడదు. ఎవ్వరి లోపమును బట్టి, వారికి పేరు ఉంటుంది, దేవుడు వారికి మంచి పేరు ఇచ్చాడు, దేవుడు వారికి మంచి ఇది ఇచ్చాడు. నేను చిన్న మాట చెప్పాలనుకుంటా. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, నా మాట వినండి, మీరు తర్వాత ఆ వాక్య భాగం చూడవచ్చు. ఒక కుష్ఠరోగి, ప్రియమైన బిడ్డలారా, యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చాడు. ఒక కుష్ఠరోగి యేసు ప్రభు వారి దగ్గరికి ఎలా రాగలుగుతాడు? కుష్ఠరోగులు అని పిలువబడినటువంటి వ్యక్తులు ఎక్కడ ఉండాలి? ఊరి చివర ఉండాలి. వారికి ఎంత మాత్రము కూడా ఊరిలోనికి వచ్చేటువంటి హక్కు లేదు. ఊరిలోనికి వచ్చి అందరితో కలిసి ఉండేటువంటి హక్కు లేదు. ఈ యొక్క కుష్ఠరోగి మరొక కుష్ఠరోగితో మాత్రమే మాట్లాడాలి, సామాన్యమైన మనుషులతో మాట్లాడకూడదు. పాపం వారికి ఆకలేస్తే, ప్రియమైన బిడ్డలారా, వారికి ఆకలేస్తే వారు ఎవరి ఇంట్లో వారు ఉండగా వారి ఇంటికి ఎంతో దూరంగా నిలవబడి, అమ్మా నాకు ఆకలేస్తుంది, ఏమైనా పెట్టండి అంటే వారు ఆహారమైనా పెట్టేవారు, లేకపోతే వారి దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క డబ్బులైనా ఏదైనా కాసులైనా వారికి వేసేటువంటి వారు. అట్లాంటి కుష్ఠరోగి యొక్క జీవితాన్ని ఈ యొక్క మత్తయి సువార్త 8వ అధ్యాయంలో దేవుడు ఎంతో గొప్పగా మార్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యొక్క కుష్ఠరోగి కంట మెడలో ఒక పాస్ ఉంటుందంట, నేను కుష్ఠరోగిని. ఆయన చేతిలో ఒక గంట ఉంటుందంట, గంట. ఆ గంట మోగిస్తున్నాడంటే ఈ యొక్క గంట వినబడిన వారందరూ కూడా లోపలికి వెళ్ళిపోవాలి. కానీ యేసు ప్రభు వారి దగ్గరికి ఆ కుష్ఠరోగి రావడానికి చూడండి, ఆ గంటే ఎంతో గొప్ప ఆయుధంగా ఉపయోగపడింది. ఎందుకంటే యేసు ప్రభు వారు కొండ మీద ఉన్న ప్రసంగం చేసిన తర్వాత కిందకి వచ్చిన తర్వాత స్వస్థతల కొరకు కావచ్చు, అద్భుతాల కొరకు కావచ్చు, ఆశ్చర్యకార్యాల కొరకు కావచ్చు, అందరూ కూడా యేసు ప్రభువుని ముట్టి ఉంటే ఈ వ్యక్తి గంట కొట్టుకుంటూ వస్తున్నాడు. హల్లెలూయా. చూడండి, మన దేవుడు మన బలహీనతని దేవుడు బలముగా మార్చే దేవుడు. ఏ గంట కొట్టుకుంటూ వస్తున్నారో ప్రియమైన బిడ్డలారా, ఆ గంట వినబడుతుంటే యేసు ప్రభు వారి దగ్గర చుట్టూ మూగి ఉన్న జనసమూహం అంతా ఒక విఐపి వస్తున్నాడు అన్నట్లుగానే అందరూ చుట్టూకి జరిగిపోయారు, అందరూ చివరికి జరిగిపోయారు, అందరూ దూరం దూరం జరిగిపోయి యేసు ప్రభు దగ్గరికి వెళ్తే అంటున్నాడు, అయ్యా నేను నిన్ను మొక్కుతున్నాను, నీవు నన్ను స్వస్థపరిచయ్యా అంటే యేసు ప్రభు అంటున్నారు, నేను నిన్ను స్వస్థపరుస్తాను అని. ప్రియమైన బిడ్డలారా, తన అంతవరకు ఈ యొక్క కుష్ఠ వ్యాధి రోగిని ముట్టిన వారే లేరు. కానీ యేసయ్య తన చెయ్యి చాపి ఆ వ్యక్తిని ముట్టి లేపి బాగు చేసి అంతమంది ప్రజలలో తనకున్న గుర్తింపును దేవుడు మార్చివేసినాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు, కుష్ఠరోగితో యేసు ప్రభువు చెప్తారు కదా, నువ్వు వెళ్ళి నీ యాజకునికి నువ్వు వెళ్ళి కానుక సమర్పించు అంటాడు, కానుక సమర్పించు అంటాడు. కుష్ఠరోగులు ఆ యొక్క అడిగేటువంటి స్వభావంలో ఉన్నవారు ఎప్పుడు తీసుకునే విధానంలోనే ఉంటారు. కానీ ప్రభు అంటున్నారు అక్కడ ఆ పాత నిబంధన కాలంలో చూస్తే యాజకులు వారికి స్టాంపు వేసేవారంట, వీరు కుష్ఠరోగులు, వీరు బయటే ఉండాలి అని. అందుకే అదే యాజకుని దగ్గరికి తీసుకొని వెళ్ళి అదే యాజకుని దగ్గరికి ఈ యొక్క కుష్ఠరోగి అనే వ్యక్తిని పంపించి దేవుడు అంటున్నాడు, నువ్వు ఎప్పుడు వరకు కూడా తీసుకునే వ్యక్తిగా ఉన్నావు కదా, ఇప్పుడు నుంచి నువ్వు అందరిలాగా నువ్వు వెళ్ళి నీ దేవునికి నీ కానుకను సమర్పించు. నేను ఇచ్చే వ్యక్తిగా నా దేవుడు నన్ను మార్చాడని, నేను ఇచ్చే వ్యక్తిగా నా దేవుడు నన్ను తయారు చేశాడు. ఈ యొక్క కుష్ఠ రోగి అనేటువంటి ఐడెంటిఫికేషన్ ఉన్న వ్యక్తిని దేవుడు స్వస్థపరిచి మంచి వ్యక్తిగా మార్చాడని వెళ్ళి అందరికీ చెప్పు అన్నాడు. హల్లెలూయా. ఎవరైతే నీ బలహీనతను బట్టి నీ దేవుని మీద ఆధారపడతారో మన దేవుడు నీ ఐడెంటిటీని మారుస్తాడు. హల్లెలూయా. ఇక్కడ అందరి ఐడెంటిటీ ఏంటో తెలుసా? ఒబేదేదేమో అన్న వ్యక్తి గుర్తింపు లేనివాడు, ఒబేదేదేమో అన్న వ్యక్తి అసలు
లెక్కలో లేనివాడు. ఆ వ్యక్తి ఉన్నా ఒకటే, చనిపోయినా ఒకటే, లేకపోయినా ఒకటే, ఏమీ పర్వాలేదు ప్రియమైన బిడ్డలారా. అయితే ఆ మందసమును ఉపయోగించుకున్నాడు ఓబేదేదోము. హల్లెలూయా. ఇంతవరకు చూడండి, గొప్ప విషయం ఏంటో తెలుసా? 7 నెలలు ఫిలిష్తీయుల మధ్యలో ఉండిపోయింది. 20 సంవత్సరాలు ఆ యొక్క అబీనాదాబు గృహంలో ఉండిపోయింది. కానీ ఇంచైనా 20 సంవత్సరాల్లో అబీనాదాబు ఆశీర్వదించబడినాడని దేవుని వాక్యంలో రాయబడలేదు. కానీ ఆ యొక్క మందసం పెట్టిన తర్వాత 3 నెలల్లోనే ఓబేదేదోము ఆశీర్వదించబడినాడని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. నేను అడుగుతున్నా, నీవు దేవుణ్ణి నమ్ముకొని ఎన్ని సంవత్సరాలు అయింది? 7 నెలలు అయిందా? 7 సంవత్సరాలు అయిందా? 2 సంవత్సరాలు అయిందా? 20 సంవత్సరాలు అయిందా? నిబంధన మందసానికి గుర్తుగా ఉన్న యేసయ్యను నీవు ఎలా చేర్చుకున్నావో దాని మీదే నీ దీవెన ఆధారపడి ఉన్నది. హల్లెలూయా. 7 నెలలు ఫిలిష్తీయులు చేర్చుకోవాలంటే చేర్చుకున్నారు. అంతేగాని 20 సంవత్సరాలు అంటే చూడండి, 20 years. 20 సంవత్సరాలంటే ఎంత దీవించబడాలి, 20 సంవత్సరాలంటే ఎంత ఆశీర్వదించబడాలి. నీవు దేవుణ్ణి నమ్ముకొని అనేక సంవత్సరాలు అయిందంటే నువ్వు ఎంత వర్ధిల్లింప చేయబడాలి. ఒక దాసిగా నువ్వు దేవుని సన్నిధిలో అడుగు పెడితే నువ్వు ఈ పాటికే యజమానిగా మారిపోవాలి. ఒక దాసునిగా ఈ మందిరంలో అడుగు పెడితే, దేవుని దగ్గరికి వస్తే నువ్వు ఇప్పటికే ఓనర్షిప్లో ఉండాలి, నువ్వు కాంట్రాక్టర్గా ఉండాలి, నువ్వు బిలీనియర్గా ఉండాలి, నువ్వు లక్షలకు అధిపతిగా ఉండాలి, కోట్లకు ఆశీర్వదించబడి ఉండాలి. కానీ ఎందుకు అట్లాంటి ఆశీర్వాదాన్ని మనం ఈరోజు రిసీవ్ చేసుకోలేకపోతున్నామో తెలుసా? ఓబేదేదోము నిండు మనసుతో, ఓబేదేదోము హృదయపూర్వకంగా మా ఇంటిలోనికి మా దేవుని మందసాన్ని మేము తెచ్చుకుంటామని ప్రియమైన బిడ్డ ప్రాణాలకు తెగించి దేవుని మందసాన్ని తన గృహంలోనికి ఆహ్వానించాడు. హల్లెలూయా. తన ఇంటిలోనికి ఆహ్వానించాడు. మందసాన్ని తను తెచ్చుకున్నాడు. ప్రియమైన బిడ్డలారా, మందసం ఎప్పుడైతే చెప్పండి, మందసం ఎప్పుడైతే ఓబేదేదోము ఇంటిలోనికి వెళ్ళిపోయిందో, ఓబేదేదోము గృహంలోకి వెళ్ళిపోయిందో, థింగ్స్ ఆర్ చేంజింగ్. హల్లెలూయా. పరిస్థితులు మారిపోతున్నాయి. పేదరికం మారిపోతుంది. అప్పు పోయింది, పేదరికం పోయింది, దరిద్రత పోయింది, కఠినమైన పరిస్థితి పోయింది. దేవుని వాక్యంలో నేను చదివినంత మటుకు ప్రియమైన బిడ్డలారా అక్కడ రాయబడి ఉన్నది, యోబుకు కలిగిన సమస్తమును దేవుడు ఆశీర్వదించబడినాడని రాయబడి ఉన్నది. మరలా ఈ యొక్క వచనములో మీరు చూస్తే అదే మాటను మీరు ఇక్కడ చూడగలుగుతారు. చూడండి, ఆ యొక్క దేవుని మందసము చూడండి, 12వ వచనం చూస్తే, ఓకే 11 కూడా చదువుకుందాం. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఓబేదేదోము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదేదోమును అతని ఇంటి వారినందరినీ ఆశీర్వదించెను. ఏముండడం వలన? యెహోవా మందసము ఇంటిలో ఉండడం వలన. యెహోవా మందసము తన ఇంటిలో లేనంతసేపు యొక్క ఓబేదేదోము పరిస్థితి ఎలా ఉంది? అందరూ వింటున్నారండి? హల్లెలూయా. వినాలి. హల్లెలూయా. క్రైస్తవులారా, దేవుని బిడ్డలారా, కళ్ళు తెరుచుకోండి. అనేక సంవత్సరాలని మనం దేవుని నమ్ముకున్నాం. ఎందుకు దేవుని బ్లెస్సింగ్ మనం చూడలేకపోతున్నాం? ఎందుకు దేవుని సరైన ఆశీర్వాదాన్ని మనం చూడలేకపోతున్నాం? సంవత్సరాల తరబడి 20 సంవత్సరాలు అబీనాదాబు గృహంలో ఉన్న ఇంచైనా ఏ రోజైనా మందసం అతని ఇంటిలో ఉండడం బట్టి ఆశీర్వదించబడినాడని రాయబడి ఉందా బైబిల్లో? రాయబడి ఉండలేదు. అంటే వారు దేన్ని చూశారు? నేను అనుకుంటున్నాను, అమ్మో దీన్ని ముట్టుకుంటే భయం కదా, దీని జోలికి వెళ్తే భయం కదా అని ఒక గదిలో పెట్టి తాళం వేసేసేసారేమో. ఎప్పుడో దావీదు ఫోన్ చేస్తాడులే, కబురు పంపిస్తాడులే, అప్పుడు దాన్ని కీ ఓపెన్ చేయొచ్చని ఏదో ఒక నామమాత్రంగా యేసయ్యను అంగీకరిస్తున్నావా? నామమాత్రంగా దేవునికి బాప్తిసం పొందుకున్నావా? నామమాత్రంగా దేవుని వెంబడిస్తున్నావా? నామమాత్రంగా ఈ అబీనాదాబు వాళ్ళు ఇంకా దావీదు చెప్పాడని తప్పదని ఆ మందసాన్ని తన ఇంటిలోనికి తెచ్చుకోవడం వల్ల ఇంచైనా తను ఆశీర్వదించబడలేదు. కానీ దేవుని మందసమును హృదయపూర్వకంగా ఎందుకు హృదయపూర్వకంగా తెచ్చుకున్నాడో చూడండి. ఒకసారి మొదటి దినవృత్తాంతముల గ్రంథము 15వ అధ్యాయము 5వ వచనం. దేవుని మందసం నీ గృహంలో ఉంటే, దేవుని ప్రసన్నత నీ ఇంట్లో ఉంటే, దేవుని సన్నిధి నీలో ఉంటే, దేవుని యొక్క అభిషేకము నీ ఇంటిలో ఉంటే, నువ్వు చెయ్యి చాపే వ్యక్తిగా ఉండవు. నీవు ఇచ్చే వ్యక్తిగా దేవుడు నిన్ను మారుస్తాడు. నువ్వు పెట్టే వ్యక్తిగా దేవుడు నిన్ను మారుస్తాడు. దేవుడిని అనేకులకు దీవెనకరంగా మారుస్తాడు. ఆ మందసం యొక్క విలువను తెలుసుకో ఈరోజు. ఆ మందసం యొక్క గొప్పతనము తెలుసుకో ఈరోజు.
నిండు మనసుతో నీ దేవుని అనుసరించు. హల్లెలూయా. అందుకే ప్రియమైన బిడ్డలారా, నీ సన్నిధి మాతో కూడా వచ్చినందున యేసు, అందరూ కూడా చప్పట్లు కొట్టి, నీ సన్నిధి మాతో కూడా. మేము విశేషమైన వారమని గుర్తించాము యేసు. మేము విశేషమైన వారమని గుర్తించాము యేసు. తానానే. కమ్ ఆన్ ఎవ్రీవన్. దేవుని మందసం, దేవుని సన్నిధి మనలో ఉంటే నీ పరిస్థితులు కూడా మార్చబడతాయి. 2025 సంవత్సరంలో 20 సంవత్సరాలు వెంబడించిన అభినాదాబు కుటుంబంలా ఉండకు. 3 నెలలు దేవుని సన్నిధిని ఆశ్రయించిన ఓబేదేదెములా నువ్వు ఉండు. హల్లెలూయా. తానానే తండానా తన తానానే తండానా. నీ సన్నిధి మాతో కూడా వచ్చినందున యేసు. నీ సన్నిధి మాతో కూడా వచ్చినందున యేసు. మా ఎదుట పర్వతాలు మైనము వలె కరిగిపోవును. మా ఎదుట పర్వతాలు మైనము వలె కరిగిపోవును. నీ సన్నిధి మాతో కూడా. ఆమేన్ ఆమేన్. వచ్చినందున యేసు. అందరూ కూడా ఉజ్జీవంగా చప్పట్లు కొడుతూ మేము విశేషమైన వారమని గుర్తించాము యేసు. మేము విశేషమైన వారమని గుర్తించాము యేసు. హల్లెలూయా. దేవుని సన్నిధి మనతో ఉంటే మనము వీఆర్ నాట్ ద ఆర్డినరీ పీపుల్, వీ విల్ బికమ్ ద ఎక్స్ట్రాడినరీ పీపుల్. దేవుని సన్నిధి మనతో ఉంటే మనము విశేషమైన వారముగా మార్చబడతాము. హల్లెలూయా. దేవుని మందస్సము ఓబేదేదెము గృహములోకి రానంతసేపు ఓబేదేదెము విశేషమైన వాడిగా గుర్తించబడలేదు. దెర్ ఇస్ నో ఐడెంటిటీ ఫర్ ఓబేదేదెము. ఓబేదేదెముకు ఒక ఐడెంటిటీ ఉంది. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, బీదవాడు, ఏమీ లేనివాడు, దరిద్రుడు, ఇది తన ఐడెంటిటీ. కానీ ఆ కుష్ఠరోగి యొక్క ఐడెంటిటీని మార్చిన రీతిగా, యేసు ప్రభు దగ్గరికి వచ్చినటువంటి ఆ వ్యక్తి జీవితాన్ని మార్చిన రీతిగా, పాత నిబంధన గ్రంథములో ఆ మందసాన్ని ఎప్పుడైతే ఓబేదేదెము తన ఇంటిలో పెట్టుకున్నాడో అక్కడ రాయబడి ఉన్నది, ప్రియమైన బిడ్డలారా, ఓబేదేదెమును అతని ఇంటి వారిని అందరినీ ఆశీర్వదించెను. దేవుని మందసం ఉండుట వలన యెహోవా ఓబేదేదెము ఇంటి వారిని అతనికి కలిగిన దానంతటిని ఆశీర్వదించుచున్నాడన్న సంగతి దావీదునకు వినబడగా. చెప్పండి, ఎవరికి వినబడింది? ఎవరికి వినబడింది? ఏమని వినబడింది? ఏమని వినబడింది? ఏమని వినబడింది? దేవుడు ఒక మాట చెప్పారు, యెరికోలో ఎవరైతే పునాది వేస్తారో ఆ ఇంటిలో ఉన్నటువంటి జ్యేష్ఠ కుమారుడు చనిపోతాడు. ఇంకా ఆ ఇంటికి 2 గుమ్మములు ఎత్తుతారో వారి యొక్క కనిష్ట కుమారుడు చనిపోతాడు. ఏం వినబడింది? ఏం వార్త వినబడింది? చెడు వార్త వినబడింది. ఇప్పుడు దావీదుకు కూడా ఏం వార్త వినబడాలి? ప్రియమైన బిడ్డలారా, ఏం వార్త వినబడాలి? ఏం వార్త వినబడాలి? ఓబేదేదెము చనిపోయాడు, ఆ ఇంట్లో వాళ్ళు ఎవరో చనిపోయారు, ఆ ఇంట్లో వాళ్ళకి ఏదో అయిపోయింది, ఆ ఇంట్లో వాళ్ళు ఇలా అయిపోతున్నారు, ఆ ఇంట్లో వాళ్ళు నానాటికి ఆరోగ్యపరంగా క్షీణించిపోతున్నారు అని వినబడాలి. కానీ దేవుడు ఏం వినబడి చేశాడు? ఓబేదేదెమును దేవుని మందసం ఉండడం వల్ల అంచెలంచెలుగా దావీదు వింటున్నాడు. ఏమో తెలుసా? ఓబేదేదెము పేదరికం పోయింది, ఓబేదేదెము కరువు పోయింది, ఓబేదేదెము ఇంట్లో దారిద్రత పోయింది. ఏమండి, ఒక మాట వినండి. దావీదు వింటున్నాడు, దావీదు కలవరపడుతున్నాడు. అంటే దావీదు విన్ని ఈ యొక్క అమ్మో ఇంత ఆశీర్వదిస్తున్నాడా అని అర్థం చేసుకుంటున్నాడంటే ఓబేదేదెము యొక్క అభిషేకము, ఓబేదేదెము యొక్క ఆశీర్వాదము ఎంతగా విస్తరించబడిపోయి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు అంటే రాజు చాలా ఆశీర్వదించబడినవాడు. కానీ ఆశీర్వదించబడిన వాడికి కూడా ఒకటి వినబడుతుంది, దేవుడు నీకన్నా ఎక్కువగా ఓబేదేదెమును ఆశీర్వదించడం మొదలుపెట్టాడు.
హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. ఒబేదెదోము ఇంటిలో పేదరికం పోయింది, దారిద్రత పోయింది, అసమాధానం పోయింది, నెమ్మది లేని రోజులు పోయాయి. వారు ఇప్పుడు ఏమవుతున్నారో తెలుసా? అంచెలంచెలుగా ఆశీర్వదించబడిపోతున్నారు, విస్తరించబడిపోతున్నారు, దీవించబడిపోతున్నారు అన్న మాట వినబడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ కోసం ఏం వినబడుతుంది? నీ ఇంటి కోసం ఏం వినబడుతుంది? నీ శత్రువులకు ఏం వార్త వినబడుతుంది? నీ వంట ఇష్టం లేని వారికి నిన్ను గురించి ఏం వినబడుతుంది? ఆశీర్వదించబడుతున్నారని వినబడుతుందా? దీవించబడుతున్నారు, వీరు వర్ధిల్ల చేయబడుతున్నారు, అమ్మో వీరు ఇట్లా విస్తరించబడుతున్నారని వినబడుతుందా? అందుకే భక్తులు పాట రాస్తూ అంటారు కదా, నిట్టూర్పు శబ్దములెన్నో విన్నని హద్దులలో, సమృద్ధి గానాలెన్నో ఇది మొదలు వినబడులే. నిట్టూర్పు శబ్దములెన్నో విన్నని హద్దులలో, సంతోష గానాలెన్నో ఇది మొదలు వినబడులే. తరిగిపోనునే, అందరూ కూడా అనగార్చబడను నేను, స్తుతింపచేయునే, నిన్ను అలంకరించునే, కోల్పోయినదంతా పునరుద్ధరించు. అందరూ కూడా స్తుతింపచేయు, కోల్పోయినదంతా పునరుద్ధరించునే. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు ఒబేదెదోము ఇంటిలో ఏం శబ్దాలు వినబడ్డాయి? నిట్టూర్పు శబ్దాలు, కరువు శబ్దాలు. కరువు శబ్దాలు అంటే ఏంటి? మన ఇల్లు, మన ఇంటి గదులలో, మన ఇంటికి బెడ్రూమ్ ఉంటుంది, హాల్ ఉంటుంది, కిచెన్ ఉంటుంది. ఆ గోడలు ఎప్పుడు కూడా ఏం వింటాయంట? నిట్టూర్పు. అయ్యో ఇది లేదు, అయ్యో ఈ పని అనుకున్నది అవుతుంది అనుకున్నాం అవ్వలేదు, అయ్యో ఇది జరుగుతుంది అనుకున్నాం జరగలేదు. మన గోడలు ఏమి వింటున్నాయంట? నిట్టూర్పు శబ్దాలు. ఒబేదెదోము గోడలు కూడా ఏం విన్నాయి? ఏమయ్యా అని వారి భార్య చెప్పుండొచ్చు, ఏంటయ్యా పట్టెడు బియ్యం తీసుకురా, పిల్లలు ఆకలితో అలమటించిపోతున్నారు, వండాలి, నువ్వేం తీసుకురావట్లేదేంటి అని చెప్పారేమో. ఆ శబ్దాలు ఆ ఇంట్లో వినబడ్డాయేమో. అయ్యో రేపు వాళ్ళు వచ్చేస్తున్నారు, ఏం సమాధానం చెప్పాలో అనే శబ్దాలు వినబడినాయేమో. కానీ తరిగిపోలేదు ఒబేదెదోము దేవుని మందసాన్ని చేర్చుకున్నందుకు, అనగార్చబడలేదు ఒబేదెదోము దేవుని మందసాన్ని చేర్చుకున్నందుకు. అంతకంతకు ఏమి చేయబడ్డాడు? అంతకంతకు ఏం చేయబడ్డాడు? ఆశీర్వదించబడ్డాడు. కేవలం ఒబేదెదోము మాత్రమే ఆశీర్వదించబడ్డాడా? చదవండి కరెక్ట్గా. ఒబేదెదోమును, తన ఇంటి వారిని, అతనికి కలిగిన దానంతటిని ఆశీర్వదించుచున్నాడన్న సంగతి దావీదునకు వినబడగా. హల్లెలూయా. ఎవరికి వినబడగా? దావీదునకు వినబడగా. హల్లెలూయా. నేను చెప్తున్నాను ప్రియమైన బిడ్డలారా, మిమ్మల్ని గురించి అనేకులు వినబోతున్నారు. హల్లెలూయా. వినబోతున్నారు. ఏమిటో తెలుసా? దేవుడు 2024 వరకు వారి జీవితాలు ఒకలా ఉన్న ఈ 2025వ సంవత్సరంలో వారు అత్యధికంగా ఆశీర్వదించబడుతున్నారు, వారు దీవించబడుతున్నారు, మీరు వర్ధిల్ల చేయబోతున్నారు అని అనేకులు వినబోతున్నారు. హల్లెలూయా. నేను ఈ యొక్క సెర్మన్ ప్రిపేర్ అవుతున్నప్పుడు నేను దేవుణ్ణి అడిగాను, దేవా నిజముగా ఈ వాక్యం విని ఎవరైతే రిసీవ్ చేసుకుంటున్నారో వారి గురించి అనేకమైనటువంటి శుభవార్తలు నువ్వు వినిపిస్తావా ప్రభువా? వారికి ఒబేదెదోములాగా గుర్తింపు లేకపోతే మీరు గుర్తింపిస్తారా ప్రభు అంటే, ప్రభు నాతో మాట్లాడిన మాట అది నిశ్చయంగా జరుగుతుందని దేవుడు చెప్పాడు. హల్లెలూయా. ఎవరైతే మందసమును దేవుని గృహంలోనికి తెచ్చుకున్నారో ప్రియమైన బిడ్డలారా, ఎప్పుడైతే ఒబేదెదోము ఆ మందసాన్ని తన ఇంటిలోనికి ఆహ్వానించాడో తన యొక్క పరిస్థితులు మార్చబడినాయి. 20 సంవత్సరాలు అబీనాదాబు ఇంటిలో ఉన్న తన పరిస్థితులు ఏమీ మార్చబడలేదు. ఈ రోజుకి మరలా నేను అడుగుతున్నా, నీవు దేవుణ్ణి నమ్ముకొని ఎన్ని సంవత్సరాలు అయింది? మంత్స్ అయిందా? ఇయర్స్ అయిందా? 7 months అయిందా? ఫిలిప్తీలాగా
20 ఇయర్స్ అయిందా, 10 ఇయర్స్ అయిందా? మరి నీ ఇల్లు ఆశీర్వదించబడుతుందా? నీ ఇల్లు దీవించబడుతుందా? అయితే మీరు అనొచ్చు, పాస్టర్ గారు ఇప్పుడు ఆ నిబంధన మందసం అనే పెట్టిని మేము ఎలా తెచ్చుకోవాలి అంటే, ప్రియమైన బిడ్డలారా, పాత నిబంధనలో చెక్కతో చేయబడి ఆ యొక్క 10 ఆజ్ఞలు పెట్టబడి, ఆ యొక్క అహరోను చిగురించిన కర్ర పెట్టబడి, ఆ యొక్క మన్నా పెట్టబడిన పాత్ర అయితే, ఈ దినములలో నిబంధన మందసం ఎవరో తెలుసా? మందసముగా పిలువబడుతున్న యేసయ్యా. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా, యేసయ్యా, హల్లెలూయా చెప్పండి. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. పాత నిబంధనలో ఒబేదేదేము చేర్చుకున్న మందసం హస్త కృత్యములతో చేయబడినది. అయితే ఈ రోజుల్లో మనము చేర్చుకోవాల్సిన మందసం, మనము చేర్చుకోవాల్సిన అభిషేక ప్రభావం ఎవరిదో తెలుసా? మన యేసయ్యది. హల్లెలూయా. ఆ యేసయ్య ప్రియమైన బిడ్డలారా, మనందరి కొరకు పాపమును మోసి, మనందరికి శాపమును మోసి, ఆ యొక్క ఒబేదేదెములాగా కృంగిపోతున్న వారిని ఒబేదేదెములాగా గుర్తింపు లేక, చూడండి ప్రియమైన బిడ్డలారా, చూడండి, ఎప్పుడైనా సరే పండు ఉంటాయి కదా, పండ్లు, గ్రేప్స్ ఉంటాయి, గ్రేప్స్ ఎప్పుడైతే తొక్కుతా ఉంటారో ప్రియమైన బిడ్డలారా, తొక్కుతా ఉన్నప్పుడు, నువ్వు త్రక్కబడుతూ ఉన్నప్పుడు నువ్వేమనుకోవాలో తెలుసా? దీనిలో నుండి మధురమైన పానం బయటికి రాబోతా ఉంది. నీవు సమస్యలతో చేత తొక్కబడుతున్నప్పుడు నీవు కూడా అనుకోవాలి, నాలో నుండి గొప్ప శక్తి నా దేవుడు బయటికి తీసుకొని వస్తాడు, నాలో దేవుని ప్రభావము బయటికి రాబోతా ఉంది, నాలో దేవుడు గొప్ప కార్యములు చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఈ సమయంలో, ఈ స్థితిలో నువ్వు విరగ్గొట్టబడుతున్నావేమో, నలిగిపోతున్నావేమో, గుర్తింపు లేని స్థితిలో ఉన్నావేమో. చూడండి ప్రియమైన, మనం మిల్క్ ప్యాకెట్ తెచ్చుకుంటాం, మిల్క్ ప్యాకెట్ తెచ్చుకుంటాం. ఆ పాల ప్యాకెట్ ప్రియమైన బిడ్డలారా వాల్యూ కేవలం 30 రూపీస్. ఇంకా మంచి కాస్ట్లీ ప్యాకెట్ అయితే ఒక 40 రూపీస్ ఉంటుంది. కానీ ప్రియమైన బిడ్డలారా, పాలు విరగగొట్టబడిన తర్వాత తయారు చేసే స్వీట్ కేజీ 5 రూపాయలు ఉంటుందా? చెప్పండి అమ్మా. పాలు విరగొట్టబడిన తర్వాత తయారు చేసే స్వీట్ 5 రూపాయలు ఉంటుందా? కేజీ 10 రూపీస్ ఉంటుందా? ఎంత ఉంటుందండి? ఎందుకంత రేటు? ఎందుకంత రేటు? విరగగొట్టబడిన తరువాత, నలగగొట్టబడిన తరువాత, క్రీస్తులో నువ్వు ముందుకు వెళ్తా ఉన్నప్పుడు నీ విలువ కూడా దేవుడు పెంచుతాడు. హల్లెలూయా. అనుకుంటున్నావేమో నేను అనగారిపోతున్నాను, నన్ను అనగదొక్కేస్తున్నారు, ఇగో సంఘంలో నన్ను పైకి రానివ్వట్లేదు, కుటుంబంలో పైకి రానివ్వట్లేదు, ఎక్కడ కూడా అసలు నన్ను నిలవబడివ్వట్లేదు అని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ మన దేవుడు పగిలిపోయిన జీవితాలను, విరిగిపోయిన జీవితాలను, విరిగిపోయిన హృదయాలకు ఆసన్నుడిగా ఉండే దేవుడు, నలిగిన మనస్సులను ఆయన లక్ష్యము చేసే దేవుడు. హల్లెలూయా. అయితే ఈరోజు నీవు ఒబేదేదెములాగా యేసయ్యను నిండు మనసుతో నీ జీవితంలోకి ఆహ్వానిస్తున్నావా? నిండు మనసుతో నీవు ఆయనను స్తుతిస్తున్నావా? నిండు మనసుతో ఆయనను ఆరాధిస్తున్నావా? నిజంగా నీవు ఈరోజు ఈ వాక్యం ద్వారా నువ్వు మంచి నిర్ణయం తీసుకుంటే నీ పట్ల దేవుడు చేయబోయే కార్యాలు ఎలా ఉంటాయో తెలుసా? వింటున్న అనేక మంది చెవులు గింగురుమనే కార్యాలు ప్రభు జరిగించబోతున్నాడు. ఇదేంటి, వారు ఇలా దీవించబడ్డారా? అదేంటి, వారు అలా ఆశీర్వదించబడ్డారా? అవును, వారు ఎందుకు ఆశీర్వదించబడ్డారో తెలుసా? 20 సంవత్సరాలు ఆ యొక్క మందసం ఉన్న కిర్యత్యారీంలో ఉన్న అభిదానాభ కుటుంబంగా వారు లేరు, కానీ 3 నెలలుగా దేవునిని గట్టిగా పట్టుకున్న ఒబేదేదెము కుటుంబము ఆశీర్వదించబడిన రీతిగా వారు ఆశీర్వదించబడుతున్నారు. హల్లెలూయా. యేసయ్యను గుమ్మం దగ్గర పెట్టేకు, యేసయ్యను ఏదో ఆట వస్తువుల ప్రక్కన పెట్టేకు, యేసయ్య నాలోకి రండి అని నువ్వు అడుగు, నాతో ఉండండి అని నువ్వు అడుగు. యేసయ్య నాలోని మీరు పని చేయండి అని మీరు అడగండి. యేసయ్య నాలోని మీరు కార్యము చేయండి యేసయ్య అని అడగండి. ఆ యొక్క 50-50 లైఫ్ నుండి బయటికి రండి, నామకార్థ జీవితంలో నుండి బయటికి రండి. హల్లెలూయా, హల్లెలూయా. 2 పడవల మీద కాళ్ళు వేసే జీవితంలో నుండి బయటికి రండి. దేవుని ఆజ్ఞలో ఒక ఆజ్ఞ, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో నీ దేవుడైన యెహోవాను సేవించవలెను. ఇక్కడ మీలో కూర్చున్న వారిలో చాలామంది ఈరోజు ఏదో అద్భుతం జరిగిందనో, ఈరోజు ఆశ్చర్యకార్యం జరిగిందనో, ఈరోజు దేవుడు నీకు మేలు చేశాడనో నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావే, దేవుని సన్నిధిని వెంబడిస్తున్నావే. రేపటి రోజును కూడా, దినములు గడుస్తున్నప్పుడు కూడా, సంవత్సరములు గడుస్తున్నప్పుడు కూడా నువ్వు అదే విధానాన్ని ఎంకరేజ్ చేసుకొని నువ్వు దేవునికి దగ్గరగా ఉంచుకోవాలి. అప్పుడు దేవుడు నిన్ను ఏం చేస్తాడు?
ఒబేదేదేము ఇంటిని ఆశీర్వదించినట్లుగా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇందాక చెప్పాను, మొదటి దినవృత్తాంతముల గ్రంథం ఒకసారి చూద్దాం. నా మాటలు నేను ముగిస్తాను. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 15వ అధ్యాయం 5వ వచనం. అహరోను సంతతి వారిని, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 15వ అధ్యాయం 5వ వచనం. లేవీలైన కహాతు సంతతి వారి అధిపత్యగు ఉరియేలును వాని బంధువులలో 120 మందిని, మురారీలలో అధిపతి అయిన ఆషాను వాని బంధువులలో 220 మందిని, గెర్షోను సంతతి వారి అధిపత్యగు యోవేలును వాని బంధువులలో 130 మందిని, ఎలీషాపాను సంతతి వారికి అధిపతియగు షెమయాను వాని బంధువులలో 200 మందిని, హెబ్రోను సంతతి వారికి అధిపతియగు ఎలియేలును వాని బంధువులలో 80 మందిని, ఉజియేలు సంతతి వారికి అధిపతియగు అమీనాదాబును వాని బంధువులలో 112 దావీదు సమకూర్చెను. అంతటా దావీదు యాజకులైన సాదోకును అబ్యాతారును లేవీలైన ఒకసారి మనము 16వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనం. వారిలో ఆసాపు అధిపతి జకర్యా అతని తరువాతి వాడు యెహీయేలు, సెమీరామోతు, యెహీయేలు, మతిత్య, ఎలియాబు, బెనయ, ఒబేదెదోము, యెహీయేలు అనువారు. ఒబేదెదోము, యెహీయేలు అనువారు స్వరమండలములను సితారాలను వాయించుటకై నియమించబడిరి. ఈ ఒబేదెదోము ఎవరంటండి? దేవుణ్ణి ఆరాధించేవాడు, దేవుని కొరకు వాయిద్యములను వాయించేవాడు ఈ యొక్క ఒబేదెదోము. ఒబేదెదోము ఎవరండి? మరి మీలో ఎంతమంది స్వరం ఎత్తి దేవుణ్ణి ఆరాధించండి అంటే ఆరాధించగలుగుతున్నారు? ఎంతమంది దేవుని సన్నిధిలో పాడగలుగుతున్నారండి? ఈ యొక్క ఒబేదెదోము ఎవరు? ఈ ఒబేదెదోము ఎవరు? స్వరమండలమును సితారాను తీసుకొని వాయిస్తూ దేవుణ్ణి ఆరాధించేవాడు. ఎప్పుడైతే దేవుని మందసం, ప్రియమైన బిడ్డలారా, ఇంకా దావీదుకి వినబడినప్పుడు దావీదు వచ్చి తీసుకొని వెళ్ళిపోయాడు. దావీదు వచ్చి తీసుకొని వెళ్ళిపోతుంటే దావీదు దగ్గరికి వెళ్ళి ఆ అధ్యాయంలో మీరు చదివితే రాయబడి ఉంటుంది, ఒబేదెదోము అంట ఆ మందసము దగ్గర ద్వారపాలకునిగా ఉన్నాడంట. ఎక్కడున్నాడండి? అంటే నా ఇంటిలోండి ఆ మందసం వెళ్ళిపోయింది కదా, ఇంకా మందసానికి నేను పరిచర్య చేయడం మానేయను అని ఎక్కడ ఉన్నాడంటండి? అందరూ చెప్పాలి, ఎక్కడ ఉన్నాడు? అందుకే దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంటుంది, భక్తిహీనుల గుడారం యొద్ద నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారం యొద్ద ఉండుట నాకు మేలు. హల్లెలూయా, హల్లెలూయా. ఒబేదెదోములో ఎంత ఆత్మీయ జీవితాన్ని చూడగలుగుతున్నాం. ఒబేదెదోము, హలో అన్నలారా, ఒబేదెదోములారా, ఒబేదెదోములో ఎంత ఆత్మీయ జీవితాన్ని చూస్తున్నాం. ఒబేదెదోము ఎంతగా దేవుణ్ణి నిండు మనసుతో అనుసరించాడు, ఆహ్వానించాడు. ఏం పోగొట్టుకున్నాడో, ఏం కోల్పోయాడో మరలా తిరిగి దేవుడు తనకి రెండంతలుగా దేవుడు తనకి ఇచ్చి ముందుకు నడిపించాడు. హల్లెలూయా. ఈ ఒబేదెదోము దేవునికి పాటలు పాడేవాడిగా ఉన్నాడు. ఈ ఒబేదెదోము దేవుని యొక్క గుడారం యొద్ద ద్వారపాలకునిగా ఉన్నాడు. పరిచర్య చేసేవారులారా, పాటలు పాడడం పని కాదనుకోకండి, ద్వారపాలకులుగా ఉండడం పని కాదనుకోకండి. అమ్మ నువ్వు ఇది తీయమ్మ అంటే ఇది పెద్ద గుర్తింపు వచ్చే పని కాదు కదా అనుకోకండి. ఈ ప్రేయర్ లీడ్ చేయాలంటే ఏం నాకు గుర్తింపు వచ్చే పని కాదు కదా అనుకోకండి. గుర్తింపు అన్నది నీకు ఇవ్వాలి అంటే నీ దేవుడు ఏ స్థితిలో ఉన్నా నీకు తన గుర్తింపునిస్తాడు. హల్లెలూయా. ఒబేదెదోముకు అసలు గుర్తింపే లేని జీవితానికి గుర్తింపునిచ్చి తన కోసం, తన ఆశీర్వాదం కోసం అనేకులు వినబడేలాగా దేవుడు తన జీవితాన్ని మారిస్తే ఈరోజు నీ జీవితాన్ని దేవుడు మార్చలేడా? ఈరోజు నీ బ్రతుకుని దేవుడు మార్చలేడా? దయచేసి అందరూ లేచి నిలబడదాం. ప్రియమైన బిడ్డలారా, లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. ఒబేదెదోమును దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు. ఇంతవరకు నిట్టూర్పు శబ్దములు నీ గుడారంలో వినబడుతూ ఉన్నాయేమో, నిట్టూర్పు గానాలు వినబడుతూ ఉన్నాయేమో. ఇదిగో యేసయ్యను మందసానికి, నిబంధన మందసానికి సాదృశ్యముగా ఉన్నటువంటి యేసయ్యను నీ హృదయంలోకి చేర్చుకో, నీ మనసులోనికి చేర్చుకో. పెదవులతో ఆరాధించుకో, పెదవులతో స్తుతించకు, పెదవులతో మాత్రమే తీసుకోకు. నిండు మనసుతో ఆయనను ఆహ్వానించు, నిండు మనసుతో ఆయన ఆరాధించు.
నిండు మనసుతో ఆయనను ప్రేమించు. మనందరి కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి. దేవా, నేను నిండు మనసుతో నిన్ను ఆస్వాదిస్తానయ్యా, నిండు మనసుతో. ఒక్క నిమిషం ప్రియమైన బిడ్డలారా, హల్లెలూయా, ఒక్క నిమిషం మీరు కళ్ళు తెరుస్తారా? నిజంగా నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఐఎమ్ నాట్ జడ్జింగ్ ఎనీవన్, బట్ ఐఎమ్ ఆస్కింగ్ యూ, మీలో ఎంతమంది కిర్యత్యారీములో ఉన్న అభినాదాబులాగా ఉన్నారు? దేవుని సన్నిధి అంటే లెక్క లేకుండా, దేవుని మందసం అంటే లెక్క లేకుండా, అలుసుగా, నిర్లక్ష్యంగా ఎంతమంది తీసుకుంటున్నారు? తద్వారా నువ్వేం సంపాదిస్తున్నావు? ఒక్క మాట కూడా అభినాదాబు కుటుంబము మందసం ఉండుట వలన ఆశీర్వదించబడిందని మాట రాయబడి లేదు. కారణం, నీవు ఈరోజు బైబిల్ తీసుకొని వెళ్ళి ఇంటికి పడేస్తే మరలా ఎప్పుడు ఓపెన్ చేస్తున్నావు? ఈ రోజుకి నేను అడుగుతున్నా, నువ్వు మోకరించి ఎన్ని రోజులైంది? ఎలా దేవుని దీవెన వస్తుంది? పేరుకి అందరము క్రైస్తవులమే, పేరుకి అందరము శరీరము రక్తము తీసుకుంటున్నటువంటి, ఆయన సిలువను ఆస్వాదిస్తున్నటువంటి దేవుని బిడ్డలమే. మరి మనలో ఎంతమంది ప్రియమైన బిడ్డలారా ఒబేదేదేములాగా నిండు మనసుతో హృదయపూర్వకంగా ఇంటి తలుపులు తెరిచాడు, తన హృదయం అనే తలుపులు తెరిచాడు. ఏమో ఎక్కడైనా తన భార్య అనుండొచ్చు, అనకపోయి ఉండొచ్చు. ఎందుకయ్యా 50,000 మంది చనిపోయారు, 20 సంవత్సరాలు ఒక ఇంటిలో పెట్టుకున్నా, ఆ ఇంటి కుమారుడే చనిపోయాడు, ఎందుకయ్యా మన ఇంటికి తీసుకొస్తున్నావు అని అన్నారేమో, అనలేదేమో. కానీ ఇది అనలేదని అనుకుంటున్నా, ఎందుకంటే అనలేదు కాబట్టే ఒబేదేదేము తన ఇంటి వారందరూ కూడా ఆశీర్వదించబడ్డారని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. నువ్వు ఎంతో కష్టములో, నువ్వు ఎంత శ్రమలో, ఎంతో బాధలో ఉన్నప్పుడు యేసయ్య దగ్గరికి వచ్చావు, యేసయ్యను నమ్ముకున్నావు. ఇక్కడ మనందరము కూడా ఒక్కొక్క సమస్య చేత దేవుని దగ్గరికి వచ్చిన వారమే, దేవుని చేత ప్రేమించబడిన వారమే. గుర్తింపు అనేటువంటి మాటకు అర్థము లేని బ్రతుకులు మనవి. ఒక చిన్న కుమారుడిగా, ఒక చిన్న కుమార్తెగా, ఒక పెద్ద కుమారుడిగా నీ ఇంటిలో నీకు విలువ ఉందా? నీ ఇంటిలో గుర్తింపు ఉందా? నీ ఇంటిలో నీ స్థానం ఏంటి? కానీ దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని పెట్టిన ఈరోజు స్థానం ఏంటి? దేవుడు మనల్ని ప్రేమిస్తున్న స్థానం ఏంటి? మరి అటువంటి దేవుని దగ్గరికి వచ్చిన నీవు ఆశీర్వదించబడగలుగుతున్నావా? ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఫైనాన్స్. ఫైనాన్స్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద గుడ్ మ్యాటర్. ఆర్థికం కూడా కావాలి, పేదరికంలో నుండి బయటికి రావాలి. కానీ ప్రభు వాక్యం చెప్తుంది అన్ని విషయాల్లో ఆశీర్వదించబడాలి. జాబ్ విషయంలో కావచ్చు, హెల్త్ విషయంలో కావచ్చు, వెల్త్ విషయంలో కావచ్చు, ప్రాస్పెరిటీ పరంగా కావచ్చు, సమాధాన పరంగా కావచ్చు, మానసికమైన సంతోషపరంగా కావచ్చు. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే, నెమ్మది లేకుండా బంగారం ఏం చేసుకుంటాం, నెమ్మది లేకుండా ధనం ఏం చేసుకుంటాం, ఇంట్లో సమాధానం లేకుండా ఆ డబ్బు ఏమి చేసుకుంటాం. కానీ అన్నిటికీ యేసయ్య ఒకటే చెప్పారు కదా, నేను నీకు అన్ని విషయాల్లో తోడయుండి నడిపిస్తాను అని చెబితే, ఈరోజు దేవుని దగ్గరికి వచ్చిన నీవు నిట్టూర్పు విడుస్తున్నావా? చా, యేసయ్య దగ్గరికి వచ్చాను, నాకేం జరుగుతుంది? నా దేవుడు ఏం చేస్తున్నాడు? నాకు బిడ్డనిచ్చాడా? నాకు ఇల్లు ఇచ్చాడా? మాకు వెల్త్ ఇచ్చాడా? మాకు హెల్త్ ఇచ్చాడా? అని ఇంకేం చేస్తామంటే దేవుడి మీద ఆధారపడడం మానేసి నీ ప్రక్కనున్న వారి వైపు చూసి చూడు, వారు ఎలా దీవించబడుతున్నారో చూడు. మరి ఏదేను తోటలో ఆదాముని తండ్రి అయిన దేవుడు అడిగితే అలాగే చెప్పాడు, అయ్యా నాలో ఏం లేదయ్యా, నువ్వు నాకు ఇచ్చావు కదా ఈ స్త్రీ, ఈమె వల్లే అంతా జరిగిందని సాకు చెప్పే స్వభావము మానవ స్వభావము. సాకు చెప్పే స్థితి నుండి బయటికి రా, ట్రాన్స్పరెంట్ లైఫ్లోకి రా, రియల్గా రియాలిటీగా నీ దేవుణ్ణి ప్రేమించు.
ఎంతోమంది బంధువులు, ఎంతోమంది స్నేహితులు నిన్ను అంటున్నారా, ఎందుకు ఆ దేవుని దగ్గరికి వెళ్ళావు, ఏం జరిగిందని వెళ్ళావు, ఎందుకు వెళ్తున్నావు అని అడుగుతున్నారా? అలా అడిగితే నువ్వు చెప్పు, రాబోయే దినాల్లో నువ్వు చూస్తావు నేను ఎందుకు వెళ్ళాను అన్నది. హల్లెలూయా. రాబోయే దినాల్లో చూస్తావు నన్ను నా దేవుడు ఏ స్థితిలో నిలవబెడుతున్నాడు అన్నది. అందుకని దావీదు విన్నట్లుగా మన గూర్చి కూడా అనేకులు వినబోతున్నారు, నీ గూర్చి వినబోతున్నారు. హల్లెలూయా. చెడ్డ సమాచారము కాదు, ఆమేన్, చెడ్డ సమాచారము కాదు. దేవుని వాక్యం యెషయా గ్రంథంలో రాయబడి ఉన్నది, నీ సరిహద్దులలో పాడు అను మాట కానీ నాశనం అను మాట కానీ వినబడదు. నీ హృదయంలో, నీ ఇంటి గదులలో నిట్టూర్పు శబ్దాలు వినబడుతున్నాయా, పాడు మాటలు వినబడుతున్నాయా, ఆ యొక్క నాశనకరమైన మాటలు వినబడుతున్నాయా? మన మందసానికి, దేవుని మందసానికి సాదృశ్యమైన యేసయ్యను నీ హృదయములోనికి తీసుకురా. పెదవుల మీద ఉంచుకు, మాట ప్రకారమే ఉంచుకు. మాటతోనూ కాక క్రియలతో ఆయనను ప్రేమింతుము. క్రియను చూపించండి, హృదయపూర్వకంగా దేవుని వెంబడించండి. దేవుడు ఏమీ చేయలేదని ఊరికే దేవుని మీద మాట్లాడకండి. నీవు ఎలా ఆయన్ని ఆశ్రయిస్తున్నావు, నీవు ఆయనని ఎలా ప్రేమిస్తున్నావు? నీ నిద్రను త్యాగం చేసి ప్రార్థన చేస్తున్నావా? నీకెంతో సమస్య ఉంది, నీ ప్రార్థన దేవుడు ఒకవేళ తక్కిటిలో పెడితే, తూకంలో పెడితే, నీ ఇంటి ప్రార్థన ఎంత? నీ ఇంటి ప్రార్థన ఎంత? నీ వ్యక్తిగత ప్రార్థన ఎంత? దేవుని దగ్గర ఏముందంటండి? తక్కిట ఉందంట. తక్కిట అంటే ఏంటండి? తూకం వేసేది. ఆ తూకం వేసేది చూసినప్పుడు ఒకవైపు ఏంజిలిన్ నన్ను పెడితే నా ప్రార్థన ఎంతవరకు ఆయనకి కనబడుతుంది? ఒకవేళ నీ పేరు చెప్పుకొని నీ ఒక సైడ్ నిలబడితే నీ ఇంట ప్రార్థన ఎంత వినబడుతూ ఉంది? గబాల ఏదైనా నష్టం జరిగితే అంటారు, వీరు దేవుణ్ణి నమ్ముకున్నారు కదండి, వీరికి ఎందుకు అలా జరిగింది అంటారు. కానీ అందులో ఉన్నటువంటి పొరపాటు విధానం అంతా ఎవరిదో తెలుసా? సంఘముదే, దేవుని బిడ్డలదే. సరిగా వెంబడించకుండా, దేవుని ఫాలో అవ్వకుండా, వాక్యం చదవకుండా, ప్రార్థన చేయకుండా మీ దినాలను మీరు వెళ్ళబుచ్చుచున్నట్లయితే, సారీ మై ఫ్రెండ్స్, దేవుని బిడ్డలారా, నువ్వు కిర్యత్యారీములో ఉన్న అభినాదాబు ఇంటిలాగే ఉండిపోతావు. పేరుకే మందసం నీ ఇంట్లో ఉంది, పేరుకే నువ్వు బాప్తిస్మం పొందుకున్నావు, పేరుకే నువ్వు దేవుని దగ్గరికి వచ్చావు, పేరుకే నువ్వు బైబిల్ పట్టుకుంటున్నావు. కానీ నీ హృదయములో ఆయనకు స్థానము లేదని నువ్వు గుర్తించు. దేవుని వాక్యం చెప్తుంది, నా కుమారుడా నీ హృదయము నాకు ఇమ్ము. మన హృదయము ఎవరికి ఇవ్వాలి? ఆయనకి ఇవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒబేదేదేము చరిత్ర మారిపోలేదా? బీదవాడు దిక్కిమాలుడిగా ఉన్నటువంటి, ఆ ఐడెంటిటీ లేనటువంటి అతని జీవితం మారిపోలేదా? ఈరోజు నీ ఐడెంటిటీ ఏంటి? వాళ్ళ ఎప్పుడు అప్పులే, వాళ్ళ ఆ దిబ్బగా ఉంటాడు ఆయన, ఆమె ఆమె కర్రీగా ఉంటుంది ఆమె. ఇది నీ ఐడెంటిటీయా? ఆ వారికి ఏం లేదు, అదా నీ ఐడెంటిటీ? దేవుణ్ణి నమ్ముకొని నీ ఐడెంటిటీ, నా ఐడెంటిటీ, నీ గుర్తింపు, నా గుర్తింపు అలా ఉండకూడదు. గట్టిగా హల్లెలూయా. మారిపోవాలి. చెప్పండి, ఏమైపోవాలి? చెప్పాలి, ఏమవ్వాలి? మారిపోవాలి. ఎలా మారిపోవాలి? అనేకులకు తెలియబడాలి. వారు ఇదివరకులా కాదు, వారి చరిత్ర మారిపోయింది, వారి రూట్ మారిపోయింది, వారిని దేవుడు ఎంతగానో హెచ్చిస్తడం మొదలుపెట్టాడని నీ దేవుడు నీ గురించి అనేకులకు వినబడ చేయబోతున్నాడు. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇన్ని రోజులు కోర్టుల చుట్టూ తిరిగావేమో, నీ గురించి వినబోతున్నారు. ఆమె కోర్టు కేసు కొట్టివేయబడింది. ఇన్ని రోజులుగా నువ్వు హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నావేమో, నీ గురించి వినబడబోతుంది. దేవుడు వారిని ఆరోగ్యం ఇచ్చి స్వస్థపరిచాడు. హల్లెలూయా. వారిని నీ గురించి వినబడబోతుంది. వారిక దరిద్రతలో లేరు, వారిక పేదరికంలో లేరు, వారిక ఇచ్చి తీసుకునే స్థితిలో లేరు, ఆ యొక్క కుష్ఠ రోగిలాగా. కానీ దేవుడు ఇప్పుడు వారిని ఏ స్థితిలో పెట్టాడు అంటే, ఇచ్చే విధముగా దేవుడు వారిని పెట్టాడు.
గట్టిగా చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కుష్ఠరోగి జీవితం ఎప్పుడు తీసుకోవడమే, కానీ దేవుడు తన గుర్తింపును మార్చి, తన ఐడెంటిటీని మార్చి ఇచ్చేవాడిగా దీవించాడు, కానుక ఇచ్చేవాడిగా దీవించాడు. ఆ యాజకునికి, ఏ యాజకుడైతే తన నుదుటి మీద నువ్వు కుష్ఠరోగివి, నీవు ఇలాంటి వాడివి అని ముద్ర వేశాడో, అలాంటి యాజకుని దగ్గరికి వెళ్ళే చెబుతున్నాడు, అయ్యా నేను స్వస్థపరచబడ్డాను, ఇదిగో నా కానుక, ఇదిగో నా కానుక, ఇదిగో నా కానుక. హల్లెలూయా. ఏమంటున్నాడండి ఆ కుష్ఠరోగి? ఇదిగో నా కానుక. ఇదేంట్రా బాబు, నువ్వు కానుక ఇవ్వడం ఎప్పుడు మొదలు పెట్టా? నీకు కానుక ఇవ్వడం ఎలా మొదలు పెట్టావంటే, ఏ నుదుటి మీద అయితే శాపగ్రస్తమైన కుష్ఠరోగి అనే ముద్ర వేయబడిందో, నా తండ్రి అయిన దేవుని దగ్గరికి నా బలహీనత ఏదని మీరు ఏ ప్రజలైతే నా చేతి గంట ఇచ్చారో, అదే గంటను వాయించుకుంటూ, అదే స్తుతి శబ్దాన్ని చేసుకుంటూ నా దేవుని దగ్గరికి వెళ్ళానే, ఆ దేవుడు నా చరిత్రను తారుమారు చేశాడు. ఆ దేవుడు నన్ను ఇచ్చేటట్లు దీవించాడు, ఆ దేవుడు నన్ను పెట్టేటట్లు దీవించాడు, నా ఐడెంటిటీని మార్చాడు. దేవుడు దీవించిన రీతిగా నా దేవుడు నన్ను దీవించబోతున్నాడు. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం ప్రియమైన బిడ్డలారా, అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి. దేవా మై ఐడెంటిటీ కెన్ చేంజ్ బై యూ ఓన్లీ మై మాస్టర్. అయ్యా నాకున్నటువంటి ప్రభా, అయ్యా ప్రతి ఒక్క గుర్తింపును ప్రభా, అయ్యా చెడ్డ గుర్తింపును ప్రభా, అయ్యా మార్చగలిగేది కేవలం నీవు మాత్రమే ప్రభా, నీవు మాత్రమే ప్రభు. మాకు సహాయం చేయగలిగిన దేవుడు అయ్యా. ఎన్నో సంవత్సరాలు అయింది నిజమే ప్రభు నిన్ను నమ్ముకొని, అయ్యా నిన్ను ప్రక్కకు పెట్టానయ్యా. ఓపెన్ అప్ అయ్యి ప్రార్థన చేయండి, హృదయం తెరిచి ప్రార్థన చేయండి, నోరు తెరిచి ప్రార్థన చేయండి. నీ కన్నులు తెరవబడును గాక, నీ హృదయం తెరవబడును గాక, నీ మనస్సు తెరవబడును గాక. ఓ బేదేదేమో మనస్సు తెరవబడిన రీతిగా ప్రియమైన అన్నలారా, ప్రియమైన అన్నలారా, ప్రియమైన అక్కలారా, హృదయము తెరిచి ప్రార్థన చేయండి. కిర్యత్యారీములో ఉన్నటువంటి అభినాదాబులాగా పేరుకే నామక వాస్తుకే జీవించుచున్నావు అంటే, జీవించుచున్నట్లుగానే నీ జీవితాన్ని నువ్వు వెళ్ళబోస్తున్నావా? నో నో నో. అవర్ గాడ్ కెన్ బ్లెస్ యూ ఇన్ కపుల్ ఆఫ్ డేస్. ఇన్ని సంవత్సరాల్లో దీవించబడలేనిది, ఇన్ని సంవత్సరాల్లో విడిపించబడలేనిది, ఇన్ని సంవత్సరాల్లో నువ్వు పొందుకోలేనిది, ఓ దేవుని ఆశీర్వదించిన అదే దేవుని సన్నిధి మన మధ్యలో ఉన్నది. ఆయన మన మధ్య సంచరించుచున్నాడు. నిన్ను దీవించుటకు ఆయన సమర్థుడు. మరి నీ హృదయం తెరవగలుగుతున్నావా? నీ హృదయంలోనికి ఆయన ఆహ్వానించగలుగుతున్నావా? నీ హృదయంలోనికి ఆహ్వానించగలుగుతున్నావా? ఓ రషందర్ రషతరబా. ప్రేయర్ మ్యూజిక్. ఓ రీదారా కథేరేల భరియాంద ప్రేయర్ మ్యూజిక్ రకరా. ఓ లాసబకతర మరియాదరా. ప్రార్థించండి, ప్రార్థించండి. నామకావాస్తిగా దేవుని వెంబడిస్తున్నావా? దేవుడు నన్ను దీవించట్లేదు, అదిగో అనేకులు దీవించబడుతున్నారు, అనేకులు ఆశీర్వదించబడుతున్నారు. వారే ప్రశాంతంగా ఉంటున్నారే, వారే నెమ్మదిగా ఉంటున్నారే, నిన్ను వెంబడించిన వారే నెమ్మదిగా ఉంటున్నారే. వేరొకరి వైపు చూడకు. నిన్ను నీ గురించి కల్వరి సిలువలో రక్తము కార్చిన, ప్రాణం పెట్టిన యేసయ్యను చూడు. లుక్ ఎట్ జీసస్, లుక్ ఎట్ జీసస్. ఒబేదేదము ఎవరి వైపు చూడలేదు, దేవుని వైపు చూశాడు. అయ్యో ఇది నా ఇంటిలోకి వస్తే నేను చనిపోయినా పర్వాలేదని ప్రాణాలకు తెగించి ఆయనను ఆహ్వానించుకున్నాడు, ఆయనను చేర్చుకున్నాడు. నీవు ఆహ్వానిస్తున్నావా? నీ నిద్రను త్యాగం చేస్తున్నావా? నీ తిండిని నిద్ర త్యాగం చేస్తున్నావా? నీ ప్రార్థనను ఏం చేస్తున్నావు? నీ ప్రార్థనను నిర్లక్ష్య పెడుతున్నావేమో. నీ దేవుడైతే నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు. ఒక బీదవాడు, ఒక స్వరూపి, ఒక కురూపి, ఒక నిరాకారముగా, ఒక శూన్యముగా ఉన్నటువంటి ఒబేదేదేము జీవితాన్ని ఐడెంటిటీ ఇవ్వలేదా? గుర్తింపు కోసం పరిగెడుతున్నావా? అయ్యో నాకు గుర్తింపు లేదే అనుకుంటున్నావా? గుర్తింపు లేదే, నేను నిలవబడలేకపోతున్నాను అనుకుంటున్నావా? నా అత్తవారింట్లో నీ బిడ్డ కనలేదని, నాకు గుర్తింపు లేదే అనుకుంటున్నావా? మేము చెడిపోయామని, ఈ ప్రజల ముందు మేము పాడైపోయామని మాకు గుర్తింపు లేదు అనుకుంటున్నావా? ఇదిగో నా భార్య ముందే నేను చాలా తక్కువ వాడినైపోయానని నువ్వు అనుకుంటున్నావా? నిండు మనసుతో నీ దేవుని ఆహ్వానించు. ఓబేదేములాగా. ఓ ప్లీజ్ ప్రే ఎవ్రీవన్, ప్రే చేయండి. మీలో చాలా మంది కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నారు. ప్రియమైన అన్న, గుర్తింపు కోసం పరిగెడుతున్నావా? పొలిటికల్గా గుర్తింపు కావాలి,
ఫ్యామిలీ పరంగా గుర్తింపు కావాలి, ఫైనాన్షియల్గా గుర్తింపు కావాలి. నా జీవితానికి గుర్తింపు లేదు. నేను ఎప్పుడు పనివాళ్ళలాగే ఉండిపోవాలా, నేను ఎప్పుడు దాసుడిలాగే ఉండిపోవాలా, మేమెప్పుడు ఇలాగే ఉండిపోవాలా అని చింతిస్తున్న నా కుమారుడా, నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఒబేదే దేవుని దీవించిన రీతిగా కపుల్ ఆఫ్ మంత్స్లో నేను నిన్ను దీవించుటకు సామర్థ్యము కలిగిన దేవుడను, సామర్థ్యము కలిగిన దేవుడు. నా బాహుబలము తక్కువైందా, నేను తక్కువ వాడినా అని దేవుడు అడుగుచున్నాడు. ఓ ప్రార్థన చేయాలి. ఇగో నీకు గుర్తింపు ఆయనే ఇవ్వగలుగుతాడు. హల్లెలూయా. నీ గురించి అనేకులు వినబడాలి. హల్లెలూయా. నిట్టూర్పు గానాలు కాదు ప్రభువా, సమృద్ధి గానాలు వినబడాలి. సమృద్ధి గానాలు వినబడబోతున్నాయి. కరువు దినాలు ముగించబడుతున్నాయి. సమృద్ధి 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 గానాలు వినబడుతున్నాయి. నీ ఇంటిలోంచి గొడవలు వినబడుతున్నాయేమో, నీ ఇంట్లో అసమాధానం కేకలు వినబడుతున్నాయేమో, అల్లరి గొడవలు వినబడుతున్నాయేమో, కానీ దేవుడు సమృద్ధిలోనికి తీసుకొని వెళ్ళబోతున్నాడు. ఓ రాషాబాఖరాబారంధరబా. ఓ 7 నెలలు ఫిలిప్తీలా మందసం ఉంచుకున్నా ఏం జరగలేదు. వారు దేవుణ్ణి ఆహ్వానించలేదే, వారు నామకావాస్తిగా దాన్ని పక్కన పెట్టేశారు. నీ దేవునికి నీ ఇంటిలో స్థానం ఎక్కడా, నీ దేవునికి నీ జీవితంలో స్థానం ఎక్కడా అని నీ దేవుడు ఈరోజు నిన్ను అడుగుతున్నాడు. ఈరోజు నువ్వు నిర్ణయించుకుంటే, ప్రియమైన అన్న, నువ్వు నిర్ణయించుకుంటే ఓ బేదే దేవుని దీవించిన దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. ప్రియమైన తమ్ముడు, నిన్ను మనసుతో నీ దేవుని నువ్వు ఆహ్వానిస్తే ఓ బేదే దేవుని దీవించిన దేవుడు God is going to change your identities. Change your identities. Lord, let me change their identities. ఏదైతే బలహీనత చొప్పున వారు పిలువబడుతున్నారో, ఏ యొక్క పిల్లలు లేరని గొడ్డు వారని పిలువబడుతున్నారయ్యా, అయ్యా గొడ్డు దాని వారిని పిలువబడుతున్నారయ్యా. ప్లీజ్ చేంజ్ దేర్ ఐడెంటిటీ, ప్లీజ్ చేంజ్ దేర్ ఐడెంటిటీ. వీరు డబ్బు లేని వారు, వీరు ఏమీ లేని వారు, వీరు అందము లేని వారు, వీరికి ఏ స్థితి లేని వారని అయ్యా పిలువబడుతున్నారయ్యా. ప్లీజ్ లార్డ్, let their change, let their change, change everything, change everything, change everything, change every moment, 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 change every moment. రిషాఖరాబరషతరబ. అయ్యా మేము వినకూడదయ్యా, నిట్టూర్పు శబ్దాలు వినబడకూడదయ్యా. సమృద్ధి గానాలు, సమృద్ధిని ప్రకటిస్తున్నాను యేసు నామములో, సమృద్ధిని ప్రకటిస్తున్నాను యేసు నామములో, సమృద్ధిని ప్రకటిస్తున్నాను యేసు నామములో, సమృద్ధిని ప్రకటిస్తున్నాను. ఓ రషమందరేలరబ శకరబ, సమృద్ధిని ప్రకటిస్తున్నాను. హల్లెలూయా. ఓ హో రబ షందరే, ఓ రోషకల రబ షియాల, ఓ లఖెదెరల రబ షియాందరియా, ఓ లబరసో, ఓ లోకో రబ. కమాన్, మీరు రిసీవ్ చేసుకుంటే ఈ వాక్యం మీలోకి జీవంగా మారుతుంది. నువ్వు దీన్ని రిసీవ్ చేసుకోకపోతే నువ్వు కిర్యత్యారీంలో ఉన్న అభినాబుతాబోతోనే సమానము. లార్డ్ రషీబ్లా బరసేకలేబే. లార్డ్ లెట్ దెర్ చేంజ్ దేర్ ఐడెంటిటీ, లెట్ దెర్ చేంజ్ మై ఐడెంటిటీ, లెట్ దెర్ చేంజ్ దేర్ ఐడెంటిటీ. ఓ రిషకందరేల రబ. ఓ లెట్ దెర్ చేంజ్ దేర్ ఐడెంటిటీ, లెట్ దెర్ చేంజ్ దేర్ ఐడెంటిటీ, లెట్ దెర్ చేంజ్ దేర్ ఐడెంటిటీ. యేసు నామములో లెట్ దెర్ చేంజ్, 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 చేంజ్ ఇన్ యువర్ సిచ్యువేషన్, చేంజ్ ఇన్ యువర్ పొజిషన్, చేంజ్. Holy Ghost, 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 Holy Ghost. Come on, pray, 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 pray everyone, pray everyone. Risha Bakara, pray, 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 change, pray, 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 John. Pray, change, Lord, Lord, change my identity, change my identity, change my identity, change my identity, change my identity. Hallelujah, hallelujah, hallelujah. Change my identity. Oh, resikla prohandariyara. Change my identity, change my identity. Oh, change my identity, change my identity, change my identity. Resikla, receive, receive, receive God's power of the Holy Ghost. Resikla. Change your identity, Lord, change your identity. Lord, touch your people, Lord. Hallelujah. అభినాదాబులాగా ఉండకుండా ఓ భేదేదేవులాగా నీవు నీళ్ళు దేవునికి నమస్కరిస్తే ఇదిగో నిన్ను చూచి వింటున్నవారు ఇప్పటి నుండి శుభవార్తలు వింటారు. ఇది దేవుని వాక్కు. రిసీవ్ ఇట్ ఇన్ జీసస్ మైటీ నేమ్. Oh, Rasha, blah, 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 blah. Oh, hallelujah, hallelujah. Lord, hallelujah. Change your identity. God can change your identity. What is your identity? కాలేజ్కి వెళ్తున్నావు, స్కూల్కి వెళ్తున్నావు, మీరు పేదవారని ఐడెంటిటీ నీకుందా? ఓ నా స్నేహితులందరూ ధనమున్నవారే, నా స్నేహితులందరూ బలమున్నవారే, వారి కార్లు ఉన్నాయే, వారికి మిద్దెలు ఉన్నాయే, నాకేమీ లేదని ఒక ఐడెంటిటీ నీకు లేదా? నా దేవుడు నీకు ఇవ్వగలుగుతున్నాడు.
Oh, la shabaraba. Holy Spirit is touching. So many people, Rasapla Handaria. So many people, Rasapla Handaria. Thank you, Jesus. Hallelujah. నిట్టూర్పు శబ్దము విన్నా, సమృద్ధి గానాలెన్నో ఇది మొదలు వినబడనే. కూలిన గోడలు రాజగృహముగా మారెను. కూలిన గోడలు రాజగృహముగా మారెను. ఈ రెండు చేతులు పైకెత్తి పెట్టారా? నిట్టూర్పు శబ్దము విన్నా, సమృద్ధి గానాలెన్నో ఇది మొదలు వినబడినే. కూలిన గోడలు రాజగృహముగా మారెను. కూలిన గోడలు రాజగృహముగా మారెను. దేవానికి వేలాది వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభా, నాకు ఒక ఐడెంటిటీ ఇవ్వండి తండ్రి. ఈ ప్రాంతంలో, ఈ సంఘానికి, పరిచయకు ఒక ఐడెంటిటీ ఇవ్వండి. ఇంటర్నేషనల్లో ఒక ఐడెంటిటీ ఇవ్వండి. ఈ జిల్లాలో ఒక ఐడెంటిటీ ఇవ్వండి. మీ దైవ సేవకులుగా ఈరోజు ఉమెన్స్ సండేగా తండ్రి, దేవా తండ్రి, ఒక ఐడెంటిటీ ఇవ్వండి ప్రభు. ఉమెన్స్ మినిస్ట్రీ అంతటికి ఒక ఐడెంటిటీ ఇవ్వండి తండ్రి. ప్రభా, ఉన్నటువంటి ప్రభా, ఈ సంఘమునకు, ఈ డొమినియన్ ప్రాపర్టిక్ చర్చ్కి ఐడెంటిటీ ఇవ్వమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్లీజ్, ఐ వాంట్ గుడ్ ఐడెంటిటీ లార్డ్ జీసస్. ప్రతి ఒక్కరు నీ సన్నిధిని ప్రేమించి, నీ మందసాన్ని గౌరవించే కృపద ఇచ్చేయండి తండ్రి. చాలామంది నిర్లక్ష్యంగా ఉంటున్నారు ప్రభా. ప్లీజ్ తండ్రి, నేను అతిగా ప్రేమించాలా, నేను ఎక్కువగా ప్రేమించేవారుగా చేసి బిడ్డలకు మీరే సహాయం దయచేయమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచు ఉన్నాను మా పరమ తండ్రి. ఆమేన్. గట్టిగా చప్పలు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం బిడ్డలారా. కమన్, మరి బిగ్గరగా. వాక్యమైనటువంటి వారు, వాక్యం అర్థమైనటువంటి వారు, వాక్యం ఏమి బలపడినటువంటి వారు, టుడే ఉమెన్స్ సండే, ఉమెన్స్ సండే. హల్లెలూయా. బిడ్డారా, ప్లీజ్ ఉమెన్స్ అందరూ స్పందించాలి. ఉమెన్స్ సండే కనుక బిడ్డారా, మిమ్మల్ని అందరినీ దేవుడు రగిలించాడు. మిమ్మల్ని అందరినీ నా ప్రభు పూరుకొల్పాడు. నా ప్రభు ఎంకరేజ్ చేశాడు. గట్టిగా కమన్, జీసస్ ఐ లవ్ యూ జీసస్. బిడ్డ, మీరు సంతోషంతో వెళ్తే మీ కుటుంబాల్లో సంతోష గానాలు ఉంటాయి. వాళ్ళు రక్కసి చెట్లు మీ కుటుంబాల్లో నా ప్రభు నాటిన పిచ్చి మొక్కలను నీవు తీసుకెళ్తున్న ఈ యొక్క సన్నిధి ద్వారా అవి పెకిలించబడి ఎండిపోతాయి, ఎండిపోతాయి. ఓ శాందరా మహాందలే కెరెదులామాసే. కమన్, బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చేద్దాం. రైజ్ అప్ యువర్ ఐడెంటిటీ, రైజ్ యువర్ ఐడెంటిటీ, రైజ్ యువర్ ఐడెంటిటీ. Abraham Dalish Maruhu. Thank you Lord, we praise you. Hallelujah, hallelujah, hallelujah. Thank you Lord. మంచిది బిడ్డలారా, మరి ఈరోజు మరి దైవ సేవకురాల్ని దేవుడు మనమందరము మాట్లాడినట్లుగా మన మాటను దేవుడు ఆలకించి బలమైనటువంటి అభిషేకము సన్నిధి తన మీద ఉంచి బిడ్డలారా, దేవుని సన్నిధి విలువ యొక్క ప్రాముఖ్యతను మరి దైవ సేవకురాల ద్వారా బయలుపరిచి మరొకసారి ప్రభు తన మాటను వెల్లడి చేసినందుకు, అంతగా అభిషేకము తన మీద ఉంచినందుకు మరి ప్రత్యేకంగాను మరి పాస్టమ్ గారిని దేవుడు బలపరిచి స్థిరపరిచి వాడుకొనును గాక. ఆమె యొక్క ఐడెంటిటీని నా ప్రభు మార్చును గాక. ఫిజికల్గా దేవుడు మార్చును గాక, ఫ్యామిలీ పరంగా మార్చును గాక, మినిస్ట్రీ పరంగా మార్చును గాక, తల్లి కుటుంబంలో మార్చును గాక, అత్తవారి కుటుంబంలో మార్చును గాక, పర్సనల్ లైఫ్ లో మార్చును గాక. గుడ్ ఐడెంటిటీ అనాయింటింగ్ ఇస్ అపాన్ హిమ్. గుడ్ ఐడెంటిటీ అనాయింటింగ్ ఇస్ అపాన్ హిమ్. గుడ్ ఐడెంటిటీ అనాయింటింగ్ ఇస్ touched right now in Jesus mighty name. Come on,
ఈరోజు పాస్టమ్మ గారిని బట్టి గట్టిగా చప్పలు కొట్టి బిడ్డలు దేవుడికి స్తోత్రం మహిమ చెల్లిద్దాం. బిడ్డలు ప్రతి నెల 3వ ఆదివారం ఉమెన్ సండేగా మనం ప్రతిష్ఠించాం. దేవుడు అద్భుతంగా ఈరోజు ఈ స్త్రీల ఆదివారమును దేవుడు మన సేవకురాలను వాడుకొని మిమ్మల్ని ప్రోత్సహించినందుకు ప్రభు ఇంకా ఘనత పొందుకొనును గాక. పిల్లలు షార్ట్ టైంలో మనం 10 నిమిషాల్లో 15 నిమిషాల్లో మనం ఈ కార్యక్రమాన్ని ముగించుకోబోతున్నాం. ఈరోజు ప్రత్యేకంగా బిడ్డలారా మరి దేవుని మహాకృపను బట్టి ఈరోజు మన మధ్యకి శేఖర్ గారు వచ్చారు. 2 years తర్వాత బిడ్డలారా దేవుని మందిరానికి మరలా తిరిగి అడుగు పెట్టడానికి ప్రభు కృప చూపించాడు. 2 years 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని తప్పిపోయిన కుమారుడు వలె బిడ్డలారా మరి ఆయన ఎంతో ఇబ్బంది పడినా ఈరోజు 2 సంవత్సరాల తర్వాత మరలా తిరిగి మందస్సము కోసం విని ఆ మందసాన్ని తిరిగి తన గృహంలోనికి పెట్టి ఆ మందసాన్ని తిరిగి తన ఇంట్లోకి తీసుకొని వెళ్తున్నాడు. ద ఎల్డర్, ద హెడ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బిడ్డలారా మరి వారి యొక్క స్వయంకృత అపరాధం వలన దేవునికి ఎంతో దూరమైనాడు. అందుకే బిడ్డలు ఎప్పుడు కూడా భార్యలు, ఉమెన్స్, మై డియర్ ఉమెన్స్, మీ అందరికీ చెప్తున్నా, మీరు మార్పు చెంది మార్పు లేనటువంటి మీ భర్తలకి, ప్రార్థన విశ్వాసం తెలియనటువంటి మీ భర్తలకి వారికి ఏది చెప్పాలది చెప్పి వారిని ఆత్మీయంగా స్థిరపరచండి. మీరు అందమైన ఎస్తేరులాగా తయారవ్వండి, ఒక రూతుల్లాగా తయారవ్వండి. వారిని మార్పులోనికి, ప్రార్థనలోనికి తీసుకుంటురండి. అందుకనే బిడ్డలారా ఒక ఆమె పరిశుద్ధ ప్రవర్తన బట్టే, భార్య యొక్క పరిశుద్ధ ప్రవర్తన బట్టే మీ భర్తలను రాబట్టవచ్చును. మీరు అలాంటి ప్రవర్తన కలిగి మీ భర్తలకు ఒక రోల్ మోడల్గా ఉండి ప్రభు యొక్క సన్నిధి మీద ఆసక్తి పుట్టించాలని ఈరోజు దైవజనుడిగా ఈ ఉమెన్ సండే రోజున మీకు ఈ హెచ్చరికతో కూడినటువంటి ఈ శుభకరమైన మాట మీకు ప్రకటిస్తున్నాను. ఆఫ్టర్ లాంగ్ టైం మన శేఖర్ గారు ఇలా వచ్చినందుకు ప్రభు ఈరోజు ఆ గొప్ప సన్నిధి చేతన ప్రభు నింపును గాక. డెలివరెన్స్ టుడే. ఆమేన్. బిడ్డ నేను ఆయన కొరకు ప్రత్యేకమైన ప్రార్థన చేయబోతున్నాను ఈ దినం. బిడ్డలారా మంచిది, ఈరోజు చాలామందిని మరి మన మందిరానికి తీసుకొని వచ్చినందుకు నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. ఆఫ్టర్ ప్రేయర్ బిడ్డలారా ఈరోజు మరి మీకు ఒకవేళ ఈరోజు ఈవినింగ్ యొక్క ప్రేయర్ కావాల్సితే దయచేసి మీరు ముందుగానే తెలియపరచండి. ఈరోజు 5 గంటలకి మా ఓపెనింగ్ ఉంది. ఆఫ్టర్ ఓపెనింగ్ తర్వాత బిడ్డలారా మరి 7 గంటల తర్వాత మీకు ఈ యొక్క మామూలు ప్రేయర్ ఉంటుంది. దయచేసి ఒకవేళ మీకు కావాల్సినటువంటి వారు తెలియపరచాలని కోరుతున్నాను నేను. బిడ్డలారా ప్రత్యేకంగా మరి నేను ఈరోజు ఈ 2025 ఇయర్లో మరి పరిచర్య చేయడానికి ముందుకు వచ్చిన వారిని నేను మీకు పరిచయం చేయబోతున్నాను బిడ్డలారా. సో దానికి ముందుగా మేము వారందరికీ ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతున్నాం, వారిని మీకు పరిచయం చేయబోతున్నాం. ఈరోజు వారు ఈ పరిచర్యలో ముందుకి వెళ్ళబోతున్నారు కనుక వారిని నా ప్రభు నూతనంగా అభిషేకించి ముందుకి నడిపించను గాక. ఆమేన్. బిడ్డలారా మనమందరము ఈ యొక్క ఆరాధన ముగించుకుందాం. బిడ్డలారా లైవ్లో ఉన్న వారిని ప్రభు దీవించను గాక. హలో, లైవ్లో ఉన్న వారిని ప్రభు దీవించను గాక. లైవ్లో ఉన్నటువంటి మన సభ్యులందరినీ ప్రభు దీవించును గాక. ఈరోజు అనేక మంది లైవ్ చూస్తును గాక. ఈరోజు అనేక మంది వ్యూవర్స్ పెరుగుతును గాక. లైవ్లో ఉన్నవారిని ప్రభు తాకును గాక. ఆమేన్. బిడ్డలారా పోయిన వారం హీలింగ్ సండే అయ్యింది. హీలింగ్ సండేలో బిడ్డలారా మరి శేఖర్ గారు నేను ఆ లైవ్లో చూస్తుండగా నేను స్వస్థత పొందుకున్నానని చెప్పి గొప్ప సాక్ష్యం ఇచ్చారండి. బిడ్డలారా గమనించండి, హీలింగ్ సండే రోజున నీళ్లు కదిలించింది. ఇదిగో నీళ్ళ వైపు కాదు కానీ నీటిలో కదిలించినటువంటి దేవుడిని నేనే నీ దగ్గరికి వచ్చానండి. ఆ 38 సంవత్సరాల రోగి దగ్గరికి వచ్చారే, యేసై నా దగ్గరికి వచ్చాడండి. హీలింగ్ సండే రోజున ఆ వాక్యం లైవ్లో విని అతడు స్వస్థత పొందుకున్నాడు. దేవుడు చెప్పినట్లుగా ఈరోజు అలాగని అనేక మంది ఈ యొక్క వాక్యం విని బలపడుదురుగాక. పరమ తండ్రి నా ప్రేమ, ఆయన కృప, ఆయన సన్నిధి సదాకాలము ఆయన కృప మనందరికీ తోడయుండి నడిపించును గాక. నిట్టూర్పు శబ్దము విన్నా నీ హద్దులన్నిటిలో సమృద్ధి గానాలెన్నో ఇది మొదలు వినబడెను. కూలిన గోడలు రాజగృహముగా మారెను. చివరిగా బిడ్డలారా కూలిన గోడలు రాజగృహముగా మారెను. స్తుతింపచేయునే నిన్ను అలంకరించునే
మనసా ఆయన మరచునా, దేవుడు నిన్ను మరచిపోమునా. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. చెప్పండి, మీ పక్కవారు చెప్పండి, గాడ్ బ్లెస్ యూ. అయిపోయిందిరా.